నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఒకసారి మనము లేఖనంలోకి వద్దాం. యెషయా గ్రంథము 21వ అధ్యాయము. యెషయా గ్రంథము 21వ అధ్యాయం. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 21 ఫ్రమ్ వర్స్ 1. 21వ అధ్యాయము యెషయా గ్రంథము మొదటి నుంచి మనం చదువుకుందాం. సముద్ర తీరమునున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి దక్షిణ దిక్కున సుడిగాలి విసిరినట్లు అరణ్యము నుండి భీకర దేశము నుండి అది వచ్చుచున్నది. కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది. మోసము చేయువారు మోసము చేయుదురు, దోచుకునివారు దోచుకుందురు. ఏలాము బయలుదేరము, మాధ్య ముట్టడి వేయము, వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను. కావున నా నడుము బహు నొప్పిగా ఉన్నది, ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టి ఉన్నది. బాధ చేత నేను వినలేకుండా ఉన్నాను, విభ్రాంతి చేత నేను చూడలేకుండా ఉన్నాను. నా గుండె తటతట కొట్టుకొనుచున్నది, మహాభయము నన్ను కలవరపరుచుచున్నది. నాకిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయను. వారు భోజన బల్లను సిద్ధము చేయుదురు, తివాచీలు పరచుదురు, అన్నపానములు పుచ్చుకుందురు. అధిపతులారా, లేచి కేడిములకు చమురు రాయుడి. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు వెళ్ళి కాబులువాని నియమింపుము, అతడు తనకు కనబడిన దానిని తెలియచేయవలెను. జత జతలుగా వచ్చు రౌతులను, వరుసలుగా వచ్చు గాడిదలను, వరుసలుగా వచ్చు ఒంటెలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవివగ్గి నిదానించి చూచును. సింహము గర్జించినట్లు కేకలు వేసి, నా ఏలినవాడ, పగటి వేళ నేను నిత్యమును కావలి బుర్జి మీద నిలుచున్నాను, రాత్రి అంతరు కావలి కాయచున్నాను. ఇదిగో జత జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పాను. బబులోను కూలెను, దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసి ఉన్నాడు, ముక్క ముక్కలుగా విరగొట్టి ఉన్నాడు అని చెప్పుచూ వచ్చాను. నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్ళములో నూర్చబడిన వాడా, ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతినగు యెహోవా వలన నేను వినిన సంగతి నీకు తెలియచెప్పి ఉన్నాను. ధూమాను గూర్చిన దేవోక్తి, కావలివాడ రాత్రి ఎంత వేళైనది, కావలివాడ రాత్రి ఎంత వేళైనది అని ఒకడు శైర్లో నుండి కేకలు వేసి అడుగుచున్నాడు. కావలివాడు ఉదయమునగును రాత్రి అగును, మీరు విచారింపగోరినలా విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవా, జీవాధిపతి నాయన, ఉదయకాల సమయంలో మీ ద్వారా మాకు ఇవ్వబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యంలోంచి మాతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం పొందుకొనమని సమస్త మీ పేరిట ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తుని నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వచ్చేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. మనం కొద్ది కాలంగా పరిశుద్ధాత్మ యొక్క సంగతుల గురించి మాట్లాడుకుంటున్నాం. అదే ఈ పొట్టు కూడా మరి దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఒక నిజ జీవితంలో దేవుని యొక్క క్రియలు ఎలాగుంటాయి అన్నది ఈ కాల వర్తమానంలోంచి మనం మాట్లాడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ క్రియలు ఎలాగుంటాయి, దేవుడు చెప్పిన మాట కానీ వింటే ఎలాగుంటుంది, వినకపోతే ఎలాగుంటుంది, దేవుడు ఎప్పుడు ఆయన మాటను తెలియజేస్తాడన్నది ఒకసారి ప్రభు చిత్తమైతే ఇప్పుడు మనం విందాం. అలాగే ప్రభువుగా సహాయం చేస్తే దేవుని హెచ్చరికకు చెవియొగ్గము. లిజన్ టు ద వార్నింగ్ ఆఫ్ గాడ్. ఈరోజు మనం అందరం కూడా గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, కాలాన్ని బట్టి దేవుడు వార్నింగ్ ఇస్తాడు. మనం శుక్రవారం మాట్లాడుకున్నాం, మీకు జ్ఞాపకం ఉందనుకుంటా కొద్దిమందికి. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు యొక్క వార్నింగ్ కూడా అప్పుడే వస్తుంది, దేవుడి యొక్క మర్మం కూడా అప్పుడే వస్తుంది, దేవుడి యొక్క కృప కూడా అప్పుడే ఉంటుంది, దేవుడి యొక్క ఆత్మ కూడా అప్పుడే ఉంటుంది. మరి ఇప్పుడు దేవుడి కృప మనకి ఆల్రెడీ విస్తరించిందని తెలుసుకున్నాం, ఆయన మర్మాలను మనకు బయలుపరిచాడని మనం తెలుసుకున్నాం. ఈ కాలం వర్తమానం నమ్మాం, బాప్టిజం పొందాం, ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాం, ఒక క్రమం ఉందని నమ్మాం, ఒక ఎత్తబాటు ఉందని నమ్మాం, ఒక శరీరాల మార్పు ఉందని నమ్మాం, రాకడుందని నమ్మాం. ఇవన్నీ నమ్మున్నాం. ఇవన్నీ నమ్మిన మనకి చిట్ట చివరిగా దేవుడి దగ్గర నుంచి వస్తున్నది ఏదైనా ఉందంటే ఒకటి ఉన్నది. ఏంటండి అది? హెచ్చరిక. వార్నింగ్ ఆఫ్ గాడ్. దేవుడు నేరుగా హెచ్చరిక చేస్తున్నాడు. అయితే హెచ్చరిక దేవుడు ఎలాగ చేస్తాడంటే 2-3 రకాలుగా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఒకసారి యెహెజ్కేలు గ్రంథంగా చూసినట్లయితే 33వ అధ్యాయంలో ఇలాగున్నది.
మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారం ప్రకటించే వారితో ఇట్లనుము, నేను ఒకానొక దేశం మీద ఖడ్గం రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీద ఖడ్గం వచ్చాడో చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనా బాకానాదం వినియు జాగ్రత్త పడనందున ఖడ్గం వచ్చి ప్రాణం తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ప్రైజ్ ది లార్డ్. అయితే కావలివాడు ఖడ్గం వచ్చుడు చూచియు బాకా ఓదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండటం బట్టి ఉండుటయు ఖడ్గం వచ్చి వారిలో ఒక ప్రాణము తీయట తరస్తించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని వద్ద వాని ప్రాణమును గురించి విచారణ చేయుదును. ప్రైజ్ ది లార్డ్. ఇదేంటండి ఇది? విన్నారా జాగ్రత్తగా? పట్టణంలో కావలివాడిని పెట్టుకోవాలి. ఆ కావలివాడు ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి. హెచ్చరిక చేసిన పట్టణంలో వాళ్ళుగా వినకపోతే ప్రమాదంగా వచ్చి పట్టణంలో వాళ్ళుగా చనిపోతే కావలివాడి మీద దోషం లేదు, పట్టణంలో ఉన్నవాడి మీద దోషం, మరణించినవాడి మీద దోషారోపణ చేస్తానన్నాడు. అయితే అపాయం ఉందని తెలిసి కూడా హెచ్చరిక చేయకపోతే అప్పుడు కూడా పట్టణం మీదకి వచ్చి పట్టణంలో ఉన్న కానీ చనిపోతే దేవుడు అంటున్నాడు, నేను పట్టణంలో ఉన్న వ్యక్తి మీద దోషం మోపను కానీ ఎవరి మీద దోషం మోపుతా అన్నాడు? కావలి వాని మీద దోషం మోపుతా అంటున్నాడు. నరపుత్రుడా, నేను నిన్ను ఇజ్రాయేలు కావలి వానిగా నియమించినాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వాడికి హెచ్చరిక చేయవలను. ఈయన సొంతగా ఏమీ లేదు. ఇప్పుడు కావలివాడు పూర్తిగా దేవుడి యొక్క స్వాధీనంలో ఉండి దేవుడి చేత నడిపించబడేవాడు అయి ఉండాలి. ఆమేన్. అంటే ఆయన అంటాడు, నా మాట నీ నోట ప్రతిగా ఉండాలి. నేను ఏం చెప్పానో అదే నీ నోట్లోంచి రావాలి, వేరేదేం రావడానికి లేదు. ఏ మాట అది? దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణం నొందుదువు అని దుర్మార్గు నేను సెలవేయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషం బట్టి మరణము నొందును, కానీ అతని ప్రాణం గురించి నిన్ను విచారణ చేయదును. మనలో ఎవరైనా తప్పు చేస్తే ఇప్పుడు మనం ఏం చేయాలా? ఒక కాపరిగా, ఒక సేవకుడిగా, ఒక ప్రవక్తగా దేవుడు ఎవరైనా నియమించుకుంటే వాళ్ళు ఏం చేయాలంటే హెచ్చరిక చేయాలి. చూసి కూడా చూడనట్టుగా ఉంటే తప్పు అవుతుంది. ఇప్పుడు దోషం ఎవరి మీదకి వస్తుంది? కావలవాని మీదకి. తర్వాత అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువలని నీవు అతను హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణం నొందును, కానీ నీవు ప్రాణము దక్కించుకుందువు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తీర్పు ఎవరికి ఉంది? ఇద్దరిలో ఇద్దరికి పెట్టాడు ఆయన లింక్. హెచ్చరిక చేయాలి, వాళ్ళు వినాలి. హెచ్చరిక చేయక నువ్వు వినకపోతే నీ మీద దోషం లేదు. ఆయన హెచ్చరిక చేయకపోతే ఆయన మీద దోషం ఉండదు. హెచ్చరిక చేసి వినకపోతే నీ మీద దోషం, ఆయన మీద దోషం లేదు. ఇలా పెట్టాడు దేవుడు. ఇప్పుడు అంటే ఇప్పుడు పరిచర్య జరగాలి, అలాగే ఆ పరిచర్య యొక్క ఫలము రావాలి. ఇది దేవుడు చేసిన ఏర్పాటు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఇది మనకు అవసరమై ఉన్నది. ఒక చిన్న మాట విందాం. వాచ్మెన్ వర్డ్ ఆఫ్ ది నైట్ అని వర్తమానం నుంచి. There is none of us that is immune from troubles. God has not promised to excuse us from all sickness. మన దేవుడు మనం ఏ బలహీనత మీకు రాదని చెప్పాల, నీకు రోగమే రాదని చెప్పాల, నీకు వ్యాధి రాదని చెప్పాల, అలాంటి టీకాలు అలాంటి మందులు దేవుడు మనకి ఇవ్వాల. అయితే ఆయన ఏం చెప్పాడంటే నా కృప నీకు చాలును అన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన ఇచ్చిన మాట ఏంటంటే రావని చెప్పాలా, అవి వస్తాయి, అయితే నా కృపను బట్టి నువ్వు బతుకుతావు అంటున్నాడు. దేవుడు ఎక్కడా కూడా మనకి వాగ్దానం చేయాలి, నువ్వు పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా నీకు జబ్బే రాదని చెప్పాలా, నీకు బాధ రాదని చెప్పాలా. అయితే దేవుడి మాటకి నువ్వు లోబడినప్పుడు, యెహోషువతో కూడా దేవుడు చెప్తున్నాడు పాత నిబంధనలో, నువ్వు ధర్మశాస్త్రం ప్రకటించినప్పుడు దాంట్లో కుడికేని ఎడమకేని తొలగకపోయిన ఎడల నేను నిన్ను దీవిస్తానంట, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. నీకు వ్యాధి బాధల దగ్గర రాకుండా నేను చూస్తానంటున్నాడు. ఎప్పుడంటే మనం సంపూర్ణంగా వాక్యానికి లోబడినప్పుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇంకో సంగతి గమనిద్దాం. ఇంత కృప ఇచ్చిన దేవుడు, నా కృప నీకు చాలు అని చెప్పిన దేవుడు, ఆ కృపను మన వరకు విస్తరించిన దేవుడు, మన జీవితంలో మనకేదైనా జరగబోతుందంటే ఆయన యొక్క కృపను బట్టి ముందుగా హెచ్చరిక చేస్తా. ఎందుకు హెచ్చరిక చేయాలంటే కృపను బట్టి మనం తప్పించబడతాం. ఆ కృప మన దగ్గరికి వచ్చినది, ఆల్రెడీ మన దగ్గర కృప ఉన్నదండి. మనం పుట్టేటప్పటికే కృప వచ్చి ఉన్నది.
ఇప్పుడు దేవుడు తన యొక్క వాక్యంలోని మర్మాన్ని బయలుపడి మనకిచ్చాడు. ఎవరైతే ఆ కృప కింద ఉన్నారో, వారి దగ్గరికి ఆ వాక్యం వచ్చిందో, ఆ మర్మాన్ని పట్టుకున్నారో, ఇప్పుడు దేవుడు హెచ్చరిక చేయగానే వెంటనే వారిలో మార్పు బిగినవుతుంది. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే వారు కృప కింద ఉన్నారు. ఇప్పటికే వారి దగ్గరికి సత్యం వచ్చింది. వారు ఆత్మను పొందుకున్న మరుక్షణము ఆ కృప చేత, వాక్యం చేత రక్షించబడతారు. కాబట్టి ఇప్పుడు దేవుడు చేయాల్సిన పనుల్లో కృపనిచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, మర్మాన్ని ఇచ్చాడు, మనని సర్వసత్యంలోకి నడిపించాడు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందుకోవాల్సిన బాధ్యత మనం కలిగి ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావో నీవు దేవుడి యొక్క ఉగ్రతని తప్పించుకుంటావు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఉగ్రత కన్నా ముందు దేవుడు హెచ్చరిక చేస్తాడు. హెచ్చరిక చేయకుండా దేవుడు తీర్పు తీర్చడు. అయితే దేవుడు చేసిన హెచ్చరికకు మనం చెవినివ్వాలండి. ఈరోజు మన ఇంట్లో కానీ, కుటుంబంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ ప్రమాదాలు కానీ, ఇబ్బందులు కానీ, మనం పడిపోవటం కానీ, జారిపోవటం కానీ, తప్పులు చేయటం కానీ కారణం ఏంటంటే మనెవ్వడు హెచ్చరించలేదా? చెప్పండి ఒకసారి. హెచ్చరించాడు, అయితే మనం వినలా. దేవుడు మనల్ని హెచ్చరించట్లేదా? ఎన్నిసార్లు మనం ఎన్ని పనులు చేయబోతామంటే దేవుడు మనల్ని తిట్టాడు, ఎన్నిసార్లు దేవుడు మనల్ని గద్దించాడు. మనం ఏం చేసాం? కొన్ని దాచిపెట్టాం, కొన్ని తప్పించుకున్నాం, కొన్ని రాజీ పడ్డాం, కొన్నిట్లో ఇంకా ఫైటింగ్ చేస్తున్నాం. కారణం ఏంటంటే దేవుడికి లోబడటం. దేవుడికి లోబడితే మనం ఎలా ఉంటామో తెలుసా? తీర్పులోకి రాకుండా ఉంటామండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. See, before it happens, he gives us a warning. రావటానికన్నా ముందుగా దేవుడు మనకు హెచ్చరిక చేస్తాడు. ఆయన మన జీవితంలో అనుకున్న ఒక ప్లాను అది జరుగుతూ ఉన్నప్పుడు, అది పూర్తిగా పరిపూర్ణమైన ఇంకా రాకముందు నువ్వు దానిలో తప్పిపోతావు అనుకున్నా అని దేవుడిగా అనుకున్నాడా, నీకు వార్నింగ్ ఇస్తాడు. ఇవ్వలేదా? మొట్టమొదటి వార్నింగ్ గుర్తుందా మీకు బైబిల్లో? ఏదైనా తోటలో దేవుడు ఆదామవ్వను సృష్టించాక మంచి చెడులు తెలివి అక్కడ చెట్టును అక్కడ పెట్టాక దేవుడు ఏమో వార్నింగ్ ఇచ్చాడు, అది తింటే నిశ్చయంగా మీరు చచ్చెదరు అన్నాడు. వార్నింగ్ అయినా కాదా? ఇప్పుడు ఏం చేయాలి? వార్నింగ్ విన్నదవ్వా? ఇవ్వలేదు. ఈరోజు మనము ఇంచుమించుగా అంతేనండి. ఎన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలకి వార్నింగ్లు ఇస్తున్నారు, నువ్వు అలాగుండకు, ఆ పని చేయకు, ఈ పని చేయకు, నువ్వు నీ ధ్యాస దీని మీద పెట్టు, నీ ధ్యాస దాని మీద పెడుతున్నావు, అలాగుండకు ఇలాగుండకు అని ఎన్నిసార్లు అన్నారు మనల్ని. చిన్నప్పుడు మనల్ని అన్నావు, పెరిగి పెద్దే మనం అంటున్నాం. ఇప్పుడు ఎందుకు హెచ్చరిక చేస్తున్నామంటే, రెండు రకాల హెచ్చరికలు ఉన్నాయి మన దగ్గర. ఒకటి భూ సంబంధంగా మనం అనుభవం కలిగి దాన్ని బట్టి హెచ్చరిక చేస్తున్నాం. మన జీవితంలో జరిగిపోయిన దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన పిల్లలు అలాగ అవుదని హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? రాబోయే దానిలో నువ్వు చూడలే, ఇంకా దానిలో పడతావని చెప్పి, పడద్దని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అవునా? మొదటి మన అనుభవం నుంచి వచ్చిన హెచ్చరిక. దేవుడు రాబోయేదాన్ని ముందుగా చూశాడు కాబట్టి భవిష్యత్తు గురించి దేవుడు హెచ్చరిక. ఈ రెండు హెచ్చరికల మధ్యలో మనం ఈరోజు ఉన్నాం. కాబట్టి హెచ్చరిక వచ్చినప్పుడు నిన్ను హెచ్చరించిన వాడు నీ స్నేహితుడైనా నీ శత్రువైనా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ముందు ఆ హెచ్చరిక ఆలకించు. అమని చెప్పగలవా? ఏం చేయాలి? మొట్టమొదటిగా హెచ్చరిక ఆలకించు, ఇను. రెండోది, ఆ హెచ్చరిక వాక్యానుసారమైతే నువ్వు ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిని పక్కన పెట్టు, దానికి లోబడు. పరిశుద్ధాత్మక నడిపింపుకి, నాయకత్వానికి, వాక్యానికి లోబడేవాని మొట్టమొదటి గుణలక్షణం ఏంటంటే వాక్యానికి లోబడతాడు. ఎప్పుడైతే నువ్వు వాక్యానికి లోబడుతున్నావో నీ జీవితము దేవుడు తన స్వాధీనంలో తీసుకుని నడిపించగలుగుతాడు. నీ జీవితంలో రావాల్సిన అది ఉగ్రత కానీ ఏదైనా దేవుడు తప్పించగలడు. ఎందుకంటే ఆయన వార్నింగ్ ఇచ్చాడంటేనే ఆ వార్నింగ్లోనే నిన్ను తప్పించే మార్గం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత దేవుడు మనకి ఎందుకు ఒక కావలాన్ని పెట్టాడు? సంఘానికి ఒక కాపని ఎందుకు పెట్టాడు? కాలానికి ఒక ప్రవక్తను ఎందుకు పెట్టాడు? పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడంటే దేవుడు వారి ద్వారా మనల్ని హెచ్చరించటానికి. ఆమేన్. కానీ ఈరోజు సేవకుడు అంటే ఏమైంది? కాపరి అంటే ఏమైంది? ప్రవక్త అంటే ఏమైందంటే ఒక ఫోటో పెట్టుకోవటం అయిపోయింది. బండి మీదో, తాళం చేయి మీదో, లేదా మొబైల్లోనో, ఒక వాట్సాప్లోనో, ఒక స్టేటస్లోనో పెట్టుకునే బొమ్మలాగైంది. బొమ్మ కాదండి, దానికోసం కాదు. దేవుడు ప్రవక్తను పంపించింది దేని కొరకంటే మనల్ని హెచ్చరిక చేసి ఆ హెచ్చరిక తీసుకోవడానికి. అయితే మనం ఏం చేసాం? హెచ్చరికకు బదులుగా ప్రవక్త ఒక ఫోటోని తీసుకున్నాం, ఆ మేఘాన్ని తీసుకున్నాం,
దాన్ని మనం పబ్లిసిటీ చేస్తున్నాం. దాన్ని పబ్లిసిటీ చేయడం వల్ల ఏంటి ప్రయోజనం చెప్పండి? ఆ వార్నింగ్ తీసుకుంటే నీకు నాకు ప్రయోజనం. ప్రవక్త ఒక మాట చెప్తాను, నేరుగా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? వర్తమానికుని కాదు, వర్తమానం చూపించండి. ఎక్కడ చూపించాలి వర్తమానం? వర్తమానికుడు అంటే ఫోటో చూపిస్తావు, పుస్తకం చూపిస్తావు. వర్తమానం చూపించండి, ఎక్కడ చూపిస్తావు చెప్పు? ఎక్కడండి? ఇప్పుడు మనం ఏం చూపిస్తున్నాం వాస్తవంగా? నేను జీవించా, నాలాగా నువ్వు జీవించని చెప్పా స్థితిలో ఈరోజు మనం ఉండాలండి. ఆ స్థితికి రావటాన్ని ఈ వర్తమానికుడు కోరుకున్నాడు. ఆ స్థితికి మనం రావాలని పరిశుద్ధాత్ముడు కోరుకున్నాడు. ఆ స్థితిలోకి మనం రావాలని ప్రభువైన యేసుక్రీస్తు మన నుంచి ఆశిస్తున్నాడు. ఆమేన్. ఆయన వచ్చే సమయానికి మనం రెడీ అవ్వటం అంటే క్రీస్తులాగా మారటం. నేను క్రీస్తులాగా మారితే ఇంకొకరిని చూపించనండి, నేను క్రీస్తుని చూపించాలి. నేను వాక్యం నుంచి వస్తే తిరిగి వాక్యాన్ని చూపించవచ్చు. ఈరోజు దేవుడు ఎందుకు హెచ్చరికలు చేస్తాడంటే, నువ్వు వాక్యం తొలగిపోతున్నావని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు వాక్యము ముందు రాబోతున్నది, అది నువ్వు తట్టుకోలేవు, నువ్వు ఆ తీర్పులో పడవద్దు అని దేవుడు మనకి హెచ్చరిక చేస్తావు. ఒకసారి ప్రాఫిట్ ఒక చిన్న దర్శనం, కల్లో ఉన్నాడు. కల్లో ఉంటే పరలోక రాజ్యం మొత్తం ఒక లైన్, ఒక గుంపు కనిపిస్తూ ఉంది, లైన్ అంతా. ఆ లైన్లోంచి ఎవరైనా పక్కకి ఇలా గొంగిలా చూస్తుంటే వెనక నుంచి ఒక కేక వినబడింది అన్నాడు. ఏమని వినబడింది కేక? స్టే ఇన్ ద లైన్, లైన్లోకి రా. ఎందుకని? పక్కకు తొలగితే మరణిస్తావు. ఏంటది? హెచ్చరిక. ఎందుకు హెచ్చరిక? నేను మరణించకూడదని దేవుడు నాకు ఇచ్చిన హెచ్చరిక అండి. ఆమేన్. బాప్టిజం ఎందుకు? నేను మరణించకూడదని దేవుడు నాకు ఇచ్చిన హెచ్చరిక. నేను తప్పిపోతానని, లోకంలో పడిపోతానని, లోకంలో ఉండి చనిపోతానని దేవుడు నాకు ఇచ్చిన హెచ్చరిక. ఎందుకు దేవుడు ప్రవక్తను పంపించాడు? అది నాకు ఇవ్వబడిన హెచ్చరిక, కాలానికి ఇవ్వబడిన హెచ్చరిక. నేను దానికి లోబడవలసి ఉన్నా. ఎందుకని వర్తమానం ఇచ్చాడు? వర్తమానం అంటే అది హెచ్చరిక. ఈ కాలానికి దేవుడి ద్వారా పంపించబడిన హెచ్చరిక. యేషయ కాలంలో దేవుడు యేషయను ఎంచుకున్నాడు, ఆ కాలానికి ప్రవక్త. ఆ కాలానికి ఆయన ఇచ్చిన హెచ్చరిక. యెహెజ్కేలు కాలానికి దేవుడు యెహెజ్కేలు ఎంచుకున్నాడు, యెహెజ్కేలు ద్వారా దేవుడు ఇచ్చిన హెచ్చరిక అది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరిక చేస్తారంటే అక్కడ ఒక చిన్న మాట గమనించండి. వాజ్ అ మ్యాన్ దట్ వాజ్ సెలెక్టెడ్. ఎన్నుకోబడిన ఒక వ్యక్తి. హీ మస్ట్ బి ఎ మ్యాన్ దట్స్ అలర్ట్ ఆఫ్ ది హెవెన్లీ బాడీస్. పరలోక సంబంధమైన శరీరాలు భూమి మీద ఉండగా వారిని హెచ్చరించడానికి దేవుడు ఒక కావలి వాడిని ఎన్నుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు హెచ్చరిక చేస్తారు ఎవరికి? భూలోకమైన వాళ్ళు కాదండి, పరలోక సంబంధమైన శరీరాలు భూమి మీద ఉన్నారు, వారికి హెచ్చరిక. ఎవరు లోపడతారు ఇప్పుడు? భూ సంబంధంగా ఉన్న లోపడరండి. బైబిల్ చెప్తా ఉన్నది, నువ్వు శరీరేచ్ఛ వల్ల పుట్టినవాడివి కావు, మానవేచ్ఛ వల్ల పుట్టినవాడివి కావు, ఎలాగా? ఆత్మ వల్ల పుట్టినవాడివి. మరి అదే నిజమైతే ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరించడానికి కారణం ఏంటంటే, ఆయన ఆత్మ మన లోపల పెట్టాడు కాబట్టి. నీలో ఉన్న ఆత్మ నశించిపోవటానికి ఇష్టం లేక ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నన్ను హెచ్చరిక చేస్తున్నాడు. మన యొక్క దారులు మార్చుకోవాలని, మన పద్ధతులు మార్చుకోవాలని దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, దేవుడు మనల్ని సరి చేసుకోమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వచ్చింది మాట. నేను ఎంత వర్తమానం విన్నప్పటికీ, ఎంత వాక్యానుసారంగా నేను జీవించాలని ఆలోచన కలిగి ఉన్నప్పటికీ దేవుడు అవన్నీ లెక్కలకు తీసుకోడు. మరి ఏం తీసుకున్నాడు సార్? వినపడలేదా? నేను ఎంత జీవించానో దేవుడికి కావాలి. మనం ఈరోజు ఏం చేస్తామంటే, వర్తమానంలోకి వచ్చిన తర్వాత నేను ఒక వింతైన విషయం గమనిస్తున్నా. వర్తమాన అనుసారంగా జీవిస్తున్నట్టుగా కనపడటానికి ప్రయత్నిస్తున్నాం. ఎంత ప్రమాదం తెలుసా ఇది? ఎంత ప్రమాదం తెలుసా? ఎందుకంటే పరలోక సంబంధి భూమి మీద ఈ శరీరంలో ఉన్నప్పుడు వాడు ఇతరులాగా నటించడానికి ఇష్టపడడు. ఎందుకంటే వాళ్ళలో ఒరిజినల్ సీడ్ ఉన్నది, అసలైన విత్తనం ఉన్నది. గోధుమ ఎప్పుడు కూడా ఇంకొకరిలాగా నటించాల్సిన అవసరం లేదు, ఇంకొకరిలాగా జీవించాల్సిన అవసరం లేదు. అది పుట్టుకతోనే గోధుమై ఉన్నది. అలాగే నీవు కూడా పుట్టుకతోనే వాక్యమై ఉన్నావు, పుట్టుకతోనే దేవుడు యొక్క చిత్తమై ఉన్నావు, పుట్టుకతోనే ఆయన యొక్క కృపని కలిగి ఉన్నావు. కాబట్టి ఈరోజు దేవుడు ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే, నువ్వు గోధుమ అని దేవుడిని చెప్తున్నాడు, నువ్వు వేరేదని చెప్పటం లేదు. నువ్వు ఏమై ఉన్నావో నీకు తెలియచేయటమే దేవుడు ఒక హెచ్చరిక. ఆయన యొక్క మార్గము తెలుసుకోవడానికి దేవుడిని హెచ్చరిక ఇస్తున్నాడు. ఆయన రావటానికన్నా ముందుగా నిన్ను సంపూర్ణంగా మార్చడానికి, బయట కాదండి, లోపల. ఆమేన్.
దేవుడు యొక్క వాక్యాన్ని వింటేటప్పుడు నీ తలని దేవుడికి ఇవ్వలేవు, నీ హృదయాన్ని నువ్వు దేవుడికి ఇవ్వవలసి ఉన్నావు. దేవుడికి ఎవరైతే వారి హృదయాలు ఇచ్చాడో వారి జీవితాలు మారి ఉంటాయి. మారతాయి అని చెప్పట్లేదండి నేను, ఇప్పటికే మారి ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, he must know just exactly where the stars are hanging. కావలివాడు ఎటువంటి వాడు అంటే కాలం ఏదో ముందుగా తెలిసినవాడు, నక్షత్రాలను బట్టి రాబోయేది ముందుగా చూసి చెప్పేవాడు. అంటే దేవుడి జ్ఞానం కలిగిన వాడు. ఎందుకని అతను ఇవ్వబడ్డాడంటే టు టెల్ ద పర్ఫెక్ట్ టైం టు ద పీపుల్. సరైన సమయాన్ని ఆయన యొక్క ప్రజలకి హెచ్చరిక చేయడానికి దేవుడు కావలివాడిని పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి కేకేశారు, కవలివాడా కవలివాడా, రాత్రి ఎంత వేళ అయింది? ఆయన అంటున్నాడు, ఉదయం అవుతుంది, రాత్రి అవుతుంది. చెప్పాడు టైము. నీకు కావాలనుకుంటే వచ్చి ఎంక్వైరీ చెయ్యి. అయితే మనం ఏం చేస్తాం తెలుసా, మన ఇళ్ళలో అడుగుతాం కొన్నిసార్లు, హడావుడిగా ఆ గదిలో నుంచి ఆ గదిలోకి వెళ్ళిపోతే ఎవరో ఒకరు అడుగుతాం, టైం ఎంత అయిందంట. వాడు ఏదో ఒక టైం చెప్తారు, అబ్బో టైం చాలా అయిపోయిందంట. అంతే, ఇంకేం మార్పులు లేవు. టైం అడిగాము, వాళ్ళు టైం చెప్పారు, మనం టైం విన్నాము, చాలా టైం అయిపోయింది అన్నాము, కానీ ఏం మార్పులు లేవు. ఇప్పుడు దేవుడికి హెచ్చరిక కూడా ఏం చేసావు, అమ్మో దేవుడు హెచ్చరిస్తున్నాడండి, కాలం చివరకు వచ్చేసాం మనం అంటున్నాము, వింటున్నాము, కానీ మార్పులు ఏమీ లేవట్లా. దీనివల్ల ప్రయోజనం ఏంటి? దేవుడు ఒక హెచ్చరిక మనకు వచ్చింది దేనికంటే మనం సరిచేయటానికే. చాలామంది భయపడుతున్నారు, కొద్దిమందికి నిద్రలు పచ్చటల్లా. కారణం ఏంటి మీరు గమనించండి. ఒక అంటే 90లు 2000 సంవత్సరాల మధ్యలో, 1990కి 2000 సంవత్సరానికి మధ్యలో 10 ఏళ్లలో మనం ఎన్ని గంటలకు పడుకుని ఉండేవాళ్ళం? సాయంకాలం. గుర్తు తెచ్చుకోండి. అవునా? ఇప్పుడు అసలు భోజనాల టైమే దాటిపోయినది. మీకు రహస్యం చెప్పొచ్చా? ఇప్పుడు చెప్తే నాకు కూడా తగులుతుంది, నాకు తెలుసు, అయినా కూడా చెప్తున్నాను నేను. నువ్వు ఎంత తక్కువ పడుకుంటే నీకు అంత ప్రమాదం. ఇది సంగతి. లేటుగా పడుకునే వాళ్ళ దగ్గర బీపీలు ఉంటాయి. లేటుగా పడుకునే వాళ్ళకి సరిగ్గా అరగదు తిన్నది. ఏంటి ఇదంతా? గుండెదడ, కంగారు, ఏం ఆలోచిస్తామో తెలీదు, మర్చిపోవటం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్కడి నుంచే. ఎందుకని ఇవంటే ఇవన్నీ మనం అనుకోకుండా జరగటం కదా మన జీవితాల్లో. ఇదంతా వాక్యం యొక్క నెరవేర్పు. కాలం చివరకు వచ్చేసరికి మనుషుల్లో తెలియని ఒక భయం వస్తుంది. చాలామంది పడుకోవట్లా, రేపేంటో నా జీవితం ఏంటో, రేపు నా పరిస్థితి ఏంటో, వచ్చే నా పరిస్థితి ఏంటో, ఈ భయంతో చాలామంది నిద్ర పట్టట్లా. ఏంటి కారణం? కాలం యొక్క ముగింపుకు వచ్చేసరికి ఇవన్నీ జరగాల. మనము అలసట లేకుండా పడుకునే రోజులు చాలా తగ్గిపోయినాయి. కానీ పనులు ఏం చేస్తాం? మూటలు మోస్తున్నాం ఏమన్నా చెప్పండి. కానీ ఎంత అలసిపోతున్నాం. ఊరికి నా అక్కడ దాకా వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తీసుకురావాలంటే పాల ప్యాకెట్ 2 వేలతో పడుకుని తెచ్చేది. తెచ్చి ఇంటికి తెచ్చేమంటాం, అమ్మో ఎన్ని మూటలు. అంటే శరీరాన్ని ఏం చేసాం? ఇప్పుడు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు అందరికీ, ఇక సుఖపెట్టిన చాలు. వినపడలేదు సిస్టర్, గట్టిగా చెప్పు. అది సంగతి. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? అంటే అన్నీ ఈజీ అయిపోవాలా, ప్రార్థన ఈజీ అయిపోవాలా, వాక్యం ఈజీ అయిపోవాలా. ఇప్పుడు ఎలాగయ్యామంటే బైబిల్ తెరిచి చదవాలన్నా, వర్తమాన పుస్తకం తెరిచి చదవాలన్నా ఎందుకు చదవటం? అంత టైం ఎందుకు? ఎవడో ఒకటి యూట్యూబ్లో పెట్టుకొని కూర్చుందాం. ఏంటిది? బద్ధకం. దేవుడు నీకు ఆల్రెడీ నీ చేతిలో బైబిల్ పెట్టాడు, దేవుడు ఆల్రెడీ ఇంట్లో పుస్తకం పెట్టాడు. ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలి? ఫస్ట్ నా దగ్గరికి వచ్చిన దాని దగ్గర నేను సమాధానం ఇవ్వాలా. అదే నీకు ఇవ్వబడిన హెచ్చరిక. నీకు చిన్న సంగతి చెప్తాను, కఠినంగా అనిపించవచ్చు. మీ ఇంట్లో ఏ వర్తమాన పుస్తకాలు అయితే ఉన్నాయో అవన్నీ నీకు ఇవ్వబడిన వార్నింగ్లు. ఇప్పుడు చెప్పండి సమాధానం. రెండో చెప్పొచ్చా? ఇప్పుడు దాకా నువ్వు విన్న వర్తమానాలన్నీ నీకు ఇవ్వబడిన వార్నింగ్లు. చెప్పండి, మన ఇంట్లో ఉన్న ఎన్ని పుస్తకాల ప్రకారం మనం జీవిస్తున్నాము, మనం విన్న ఎన్ని వర్తమానాల ప్రకారం మనం జీవిస్తున్నాము. దేవుడు వార్నింగ్లు ఇవ్వటం అయిపోతున్నది, ఒక రకంగా మాట్లాడితే అయిపోయినది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి?
ఎంత మనం వాక్యానుసారంగా జీవిస్తానంటే ఇంకా మనం వెతుకుతున్నాం, ఇంకేదో కావాలి మనకి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి. దేవుడు ఆయన ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాడు. దేవుడి దగ్గర నుంచి నీకు రావాల్సింది ఇంకేముందో ఒక్కటి చెప్పు. ఆయన అంటున్నాడు, నువ్వు రెడీ అయితే నీకు పరిశుద్ధాత్మ ఇస్తానని అంటున్నాడు. వాక్యం ఇచ్చాడు, వర్తమానం ఇచ్చాడు, బయలుపాటునిచ్చాడు, కావాల్సిన జ్ఞానం ఇచ్చాడు, అన్ని వనరులు నీకు సమకూర్చాడు, నీకు సేవకుని పెట్టాడు, చర్చ ఇచ్చాడు, నీకు ఏం కావాలో అన్నీ దేవుడు పెట్టాడు నీ ముందు. దేవుడు ఏమడుగుతున్నాడంటే, విన్న వాక్యానికి లోబడుతున్నావా? ఇది ఒక్కటే దేవుడు మనల్ని అడిగేది. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు, కాపాడుతున్నాడు, పరిపూర్ణంగా చేస్తున్నాడు. వాటన్నిటి నిమిత్తముగా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ఎక్కడ విడిచిపెట్టలేదండి, విడిచిపెడతానని కూడా చెప్పలేదు. అన్ని కాలాలు దేవుడు మనల్ని పట్టుకున్నాడు. ఇప్పుడు మనల్ని వేరు చేసే కాలానికి దేవుడు తీసుకొచ్చి పెట్టాడు. ఈ కాలము వేరు చేసే కాలము. భూమి మీద అందరూ వేరవుతారు. మీరు బైబిల్ చదివితే ప్రవక్త చెప్తా ఉన్నాడు, రాత్రి మంచంలో ఇద్దరు పడుకుంటే అంటే అర్థం ఏంటి? వేరు చేయబడుతున్నారు. పొలంలో ఇద్దరు పని చేస్తున్నారు, వేరు చేయబడుతున్నారు. ఇద్దరు ప్రాణంలో ఉన్నారు, ఒకటి వేరు చేయబడుతున్నారు. అవిశ్వాసుల నుంచి విశ్వాసులు వేరు చేయబడుతున్నారు. సంఘం నుంచి వధువు వేరు చేయబడుతున్నారు. ప్రతిసారి దేవుడు వేరు చేస్తున్నాడు. వేరు చేయబోయే ముందు దేవుడు వార్నింగ్ ఇస్తాడు. నువ్వు వేరు పడితేనే నువ్వు దేవుడు ఆయన యొక్క దీవెన ఆశీర్వాదం నువ్వు పొందుకోగలుగుతావు. మీరు బైబిల్లో గమనిస్తే అబ్రహాముని దేవుడు ఎప్పుడు దీవించాడు? అబ్రహాముకి పేరు ఎప్పుడు మార్చాడు? కుమారుని ఎప్పుడు ఇచ్చాడు? అయితే ఇక్కడ మీరు గమనిస్తే 14వ అధ్యాయం దగ్గర నుంచి దేవుడు అబ్రహాముని దీవిస్తానే ఉన్నాడు. అదే ప్రాఫిట్ చెప్తున్నాడు, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదము ఎప్పుడు కూడా అది నిన్ను పాపం దగ్గరికి నడిపిస్తుంది అన్న. ఎట్లాగా? నేను భూ సంబంధంగా బాగా ఎదిగాను, నాకు అది వచ్చింది, ఇది వచ్చింది, అది సంపాదించి అనుకుంటున్నాం కదా. ఇవన్నీ కూడా మనలో గర్వాన్ని తీసుకొచ్చి దేవుడికి దూరం చేసాయి. అవునా కదా? గతంలో మీకు చెప్పాను, ఒక సిస్టరు మన చర్చికి వచ్చేది. గతంలో దూరంగా ఉండేవాళ్ళు, చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉన్నదమ్మ. ఒకరోజు వచ్చి, పాస్టర్ గారు ఎట్లాగైనా ప్రార్థన చెయ్యి, దేవుడు నాకు సహాయం చేసి నాకు ఒక వెహికల్ కానిస్తే, 2 వీలర్ ఇచ్చినా చాలు పాస్టర్ గారు నాకు, నేను చర్చికి వచ్చేదాన్ని. సరే, ఎంత పెట్టి ఆశ్చర్యం దేవుడు చేశారంటే, అంటే మనం ప్రార్థన అనేది పక్కన పెడితే కాసేపు దేవుడు చేసింది చెప్తాను. దేవుడు సహాయం చేసి మళ్ళా వారానికల్లా బండి కొనుక్కున్నది. ఇప్పుడు ఆమె ఏం చెప్పాలి మాట? పాస్టర్ గారు దేవుడు నా మొరాలకి ఇచ్చాడు, నాకు బండి ఇచ్చాడు, ఇక నేను చర్చి మానేనని చెప్పాలి కదా. ఆ మొన్నడు వారం నుంచి మానేసింది ఆమె చర్చి. కుదరట్లేదు పాస్టర్ గారు నాకు అని. ఏమి వెళ్ళినప్పుడు బాగానే కుదిరింది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? తర్వాత ఎలాగైపోయిందంటే, లోకంలోకి వెళ్ళిపోయాక తన 2 పిల్లలు పాడైపోయారు. 2 పిల్లలు, ఒకడు పోలీస్ కేసులోకి, డ్రగ్స్ కేసులోకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో పోయి జాయిన్ అయ్యి వాడు చదువు మొత్తం పాడేసి మంచి ర్యాంకర్ రావాల్సినవాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే, వచ్చిన ఆశీర్వాదాన్ని భూ సంబంధమైన దాంతోనే మనం సంతృప్తి చెంది ఆగిపోవటం వల్ల మనల్ని అది ఎక్కడ తీసుకుపోయిందంటే అది పాపంలోకి తీసుకుపోతుంది. ఇది భూ సంబంధమైనది, ఇది టెంపరీయే అని నువ్వు అనుకొని దీనికి మించిన దేవుడు నాకు ఇంకా దాచిపెట్టాడు, నువ్వు ముందుకు పోయినావు అనుకో, ఇది వేరండి. ఈరోజు అది కావాలి మనకి. ఇవన్నీ కొద్ది కాలమే ఉంటాయి. ఇక్కడ మనం సంపాదించిన దాంట్లో ఒక్క ఇటుక పైకి తీసుకుపోగలవా? అంటే భూ సంబంధమైన ఆస్తి ఏది నీతో పాటు పైకి రాదు. కానీ ఏమొస్తుందంటే, నువ్వు వాక్యానుసారంగా జీవించిన జీవితం మొత్తం నీతో పాటు పైకి రావాల్సిందే. ఈరోజు మనకు కావాల్సింది అది. నేను ఇది సంపాదించుకున్నాను అన్నది ఇక్కడ వరకే, దీన్ని ఇక్కడ వరకు వదిలిపెట్టండి. నీ వెనకాల 100 రాని 1000 రాని అవన్నీ ఇక్కడవే, నన్ను ఇది పైకి తీసుకుపోదు. నన్ను పైకి తీసుకుపోయేది నా భక్తి, నా సాక్ష్యము, నా జీవితం. ఈ తప్పుని ఏది పైకి తీసుకుపోదు. ఇప్పుడు దేవుడు హెచ్చరిక చేస్తాం కూడా అదే. నిన్ను నడిపించే దాని కొరకే, నిన్ను పరిపూర్ణం చేసే దాని కొరకే, నిన్ను కాపాడే దాని కొరకే, నీకు నేర్పించే దాని కొరకే, ఇప్పుడు హెచ్చరిక చేసేది కూడా దాని కొరకే. ఎందుకు ఆయన హెచ్చరిక చేస్తారంటే, నువ్వు తప్పిపోవటం దేవుడికి ఇష్టం లేదు. ఎందుకు కావలి వాడిని పెట్టాడు?
ఎందుకు కాపరిని పెట్టాడు? ఎందుకు పరిశుద్ధాత్మను పెట్టాడు? ఎందుకు దేవుడు ప్రవక్తను పెట్టాడంటే రాబోయే దాన్ని నీకు ముందుగా తెలియచేసి హెచ్చరిక చేసేవాడే ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు ప్రవక్త తనంతట తాను హెచ్చరిక చేయడండి. నిన్న లేఖనం చదివాం. నీ నోట నా మాటను ప్రతిగా ఉంచము. నేను చెప్పిందే నీ నోట్లో వచ్చి పలకాల. ఇప్పుడు హెచ్చరిక చేస్తుంది ఎవరు? ప్రవక్త, సేవకుడా, కాపరా, బైబిలా? చెప్పండి. పుస్తకాలు మనల్ని హెచ్చరిక చేయవు, మనుషులు మనల్ని హెచ్చరిక చేయరు. ప్రవక్త తనంతట తానుగా హెచ్చరిక చేయలేడు. దేవుడే ప్రవక్తలోంచి నేరుగా మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు సరి చేసుకో దేవుడు చెప్తా ఉన్నాడు. మనం ఇప్పుడు సరిచేపడి స్థితిలోకి వచ్చున్నాం. హీ హ్యాస్ టు వార్న్ ద పీపుల్ ఆఫ్ అప్రోచింగ్ డేంజర్స్. రాబోయే అపాయముల గురించి హెచ్చరించేవాడు ప్రవక్త. ఎందుకని ప్రవక్త రాబోయే దాని గురించి మనకు హెచ్చరిక చేస్తారంటే బైబిల్ చెప్పిన దాని ప్రకారంగా చూస్తే ప్రవక్త మనకన్నా ఎక్కువ దూరం చూడగలడు. అవునా? ఇప్పుడు మనం ఈ గదిలో ఉన్నాం, ఎక్కడ చూస్తాం? గది 4 గోడలు దాటి మనం చూడలేం. కానీ అదే ఒక ప్రవక్త ఇక్కడ ఉంటే ఇక్కడి నుంచి పక్క దేశంలో ఏందో చూడగలడు. మీకు తెలిసి బైబిల్ ఎలీషా ఏం చేస్తున్నాడు? తన గుహలో కూర్చొని సిరియా రాజు అంతఃపురంలో ఏ ప్లాన్ వేశాడో ఈయన గుహలో కూర్చొని ఆ దేశపు రాజుని పిలిచి, ఇదిగో ఆ సిరియా రాజు ఈ ప్లాన్ వేశాడు, అక్కడ సైనికులు పెట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ రాజు ఏం చేయాలి? హెచ్చరిక వచ్చింది, రాజు ఏం చేయాలి? జాగ్రత్త పడ్డ ప్రతిసారి సిరియా రాజు ఓడిపోతున్నాడు. ఈరోజు నీవు కూడా ఇజ్రాయెల్ రాజులాగా లోబడితే ఎలీషా మీద ఉన్న ఆత్మ ఉన్న వ్యక్తి మనకు కూడా బోధించాడు, మనకు కూడా ప్రవచించాడు, మనకు కూడా హెచ్చరిక చేశాడు. అయితే మనం ఎంతగా లోపడుతున్నామంటే వాటిని తీసుకుంటున్నాం, వాటిని నేర్చుకుంటున్నాం, వాటిని ప్రాక్టీస్ చేస్తున్నాం. కానీ మన జీవితంలోకి వచ్చేసరికి దాని యొక్క విలువ కనబడాలి. ఇది కనబట్టలేదండి. ఇజ్రాయెల్ రాజు ఓడిపోయాడా ఎలీషా ఉండగా? లేదండి. సిరియా రాజు గెలిచాడా ఎలీషా ఉండగా? మరి మన జీవితంలో అదే ఆత్మ కలిగిన వ్యక్తి మనలో కూడా హెచ్చరిక చేస్తున్నప్పుడు మనం ఓడిపోవచ్చా? మనం పడిపోవచ్చా? జారిపోవచ్చా? ఎందుకంటే మన హెచ్చరికకి లోబడిన ప్రతిసారి మనం గెలుస్తూనే ఉన్నాం. ఏమా మీరు గమనించండి, బైబిల్లో ఒకసారి యుద్ధం జరుగుతూ ఉంటే మోషే 2 కర్ర పైకెత్తి పట్టుకున్నాడు. జ్ఞాపకం ఉందా మీకు? మోషే కర్ర కిందకు దిగుతూ ఉంటే ఇజ్రాయెల్ ఓడిపోతూ ఉన్నారు. ఎమ్మటే ఏం చేశారు? హూరు, ఆహారంలో ఇద్దరు వచ్చి మోషేని పక్కన కూర్చోబెట్టుకొని ఆ కర్రను వాళ్ళిద్దరు పైకి లేపారు. ఇప్పుడు కర్రను వాళ్ళిద్దరు పైకి లేపలా, మోషే చేతుల మీద ఉండదు ఆ కర్ర. వాళ్ళ కర్రను పట్టుకోవాలా, మోషే చేతులను ఇలా పట్టుకున్నారు. ఇప్పుడు మీరు గమనిస్తే వాళ్ళందరి ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయెల్ ఓడిపోకూడదు. మోషే నిలబెట్టాడు. ఇప్పుడు మోషే ఎవరు? ఇజ్రాయెల్కి కావలివాడు, దేవుని చేత ఎన్నుకోబడిన వాడు. ఇప్పుడు రాబోయే ప్రమాదం గుర్తించి ఆ కర్ర పైకి లేపని పట్టుకున్నాడు. ఇప్పుడు ఆయనకి మనం సపోర్ట్గా పోవాలా. ఈరోజు అదే పరిశుద్ధాత్ముడు వచ్చి మన జీవితాలు మన సమస్యలను పైకెత్తేలా పట్టుకుంటున్నాడు. అయితే మనం ఏం చేస్తామంటే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉన్నాం. సపోర్ట్ ఇవ్వాల్సిన బదులుగా, లోపడాల్సిన బదులుగా మనము దుఃఖపరుస్తూ ఉన్నాం. మనం దుఃఖపరుస్తున్నది పరిశుద్ధాత్మను మాత్రమే కాదు, మన యొక్క జీవితాన్ని కూడా, మన యొక్క ఆత్మీయమైన ఎదుగుదలను కూడా, మన యొక్క ప్రార్థనా జీవితాన్ని కూడా, మన యొక్క విశ్వాస జీవితాన్ని కూడా, మన యొక్క క్రమాన్ని కూడా మనము బలహీనపరిచేవారుగా ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ఆయన పని ఆయన చేస్తున్నాడు, ఆయన కర్ర పైకెత్తి పట్టుకొనే ఉన్నాడు. మనమేం చేస్తామంటే మన జీవితంలో తగినంత సమయం ఇవ్వలేకపోతున్నాం, తగినంత ప్రార్థనా సమయము కేటాయించలేకపోతున్నాం. వాక్యం వింటున్నాం కానీ లోబడకుండా మన హృదయాలు కఠినపరచబడతా ఉన్నాయి. కానీ ఈరోజు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, ఎంతకాలం నీవు ఎలాగుంటావు? ఎంతకాలం ఎలాగుంటావు? ఎందుకంటే దేవుడు యొక్క వాగ్దానము నెరవేరటానికన్నా ముందుగా దేవుడి యొక్క హెచ్చరిక కూడా రావాల్సి ఉంది. ఈ హెచ్చరిక వచ్చేది దేనికంటే నువ్వు వాగ్దానము నెరవేర్చుకోవాల్సి ఉన్నావు. నువ్వు ఇంకా ఇలాగే ఉంటే వాగ్దానము చేరుకోలేవు. ఏమా కాదేశు బర్నియా దగ్గర ఏం జరిగింది? జ్ఞాపకం ఉన్నదా? వాళ్ళు అవతలకి వెళ్ళారు, రుజువులు చూశారు, అక్కడి నుంచి పెద్ద పెద్ద ద్రాక్ష పళ్ళు తెచ్చారు, దాని రుచి కూడా చూశారు, అయినా భయపడుతున్నారు. ఎందుకనంటే దేవుడు మాకు తోడుగా ఉంటే నమ్మకం వాళ్ళ లోపల లేకుండా పోయాడు. సమస్య ఏంటి చెప్పనా? అప్పటికి 40 ఏళ్ళ సీనియర్ల మెసేజ్లో ఎట్లాగా
ఇక్కడ నువ్వు ఎంత సీనియర్గా పనిచేయదండి, నువ్వు ఎంత జీవించావో పనిచేస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే కాలేబు, యెహోషువ వాళ్ళతో పాటే ఉన్నారు. వీళ్ళు తొనకట్లేదు, వీళ్ళు వెనకట్లేదు. కారణం ఏంటంటే వీరు ప్రతిసారి వచ్చిన వాక్యానికి లోబడ్డారు. వాడికి సంగతి తెలుసు, వాగ్దానం నెరవేర్చుకోబోతున్నాం, మనం చివరి వరకు వచ్చేసాం. ఇప్పుడు మన మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, శోధన ఎక్కువ ఉంటుంది. కావలి వాడు చేస్తున్న హెచ్చరిక కూడా అదే. ఇదిగో రాత్రి అయిపోతుంది, ఉదయం వస్తున్నది. ఈ రాత్రి ఉదయం అవటానికి మధ్యలో ఉదయానికి దగ్గరికి పడుతున్న కొద్దీ చీకటి మరీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అదే హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకని? వెలుగు రాబోతుంది కాబట్టి చీకటి మరీ ఎక్కువగా ఉంటుంది. వాగ్దానం రాబోతున్నది, రాబోతున్నది, ఆయన దగ్గరికి మనం చేరబోతున్నాం కాబట్టి ఇప్పుడు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, బలహీనతలు ఎక్కువ ఉంటాయి, రోగాలు ఎక్కువ ఉంటాయి, మనస్పర్ధలు ఎక్కువ ఉంటాయి, ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, శోధనలు ఎక్కువ ఉంటాయి, తప్పిపోవటము తొలగిపోవటం కూడా ఎక్కువ ఉండేది కూడా ఇప్పుడే. కానీ ఈ సమయంలోనే దేవుడు వాక్యము హెచ్చరిస్తున్నది, నువ్వు సరిచేసుకో, నువ్వు బలంగా ఉండు, నీ నడువు కట్టుకో, ఇదే సరైన సమయం అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇక్కడ ప్రవక్తను పెట్టడానికి కారణం ఏంటంటే, ఒక గోడ మీద ఉన్న వ్యక్తి కన్నా ఎక్కువ చూడగలడు, ఇంటిపై నిలబడిన వ్యక్తి కన్నా ఎక్కువ దూరం చూడగలడు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది, ఆ కావలి వాడిని ఎక్కడ పెడతారంటే ఊరికి ప్రారంభంలో ఒక గోపురం కట్టి గోపురం పైన నుంచోబెడతాడు. ఇంట్లో ఉన్న వ్యక్తి కన్నా, గోడ మీద ఉన్న వ్యక్తి కన్నా, మిద్ది మీద ఉన్న వ్యక్తి కన్నా గోపురం మీద ఉన్న వ్యక్తి ఎక్కువ చూస్తాడు. అవునా? ఎక్కువ దూరం చూస్తాడు. ఇందా లేఖనం చదివాం, జతలు జతలుగా వస్తున్న గాడిదలను, జతలు జతలుగా వస్తున్న గుర్రములను, జతలు జతలుగా వస్తున్న ఒంటెలను అతను ముందుగానే చూసి హెచ్చరిక చేయను. ఈరోజు రాబోయే అపాయాన్ని చూసి మనకు కూడా దేవుడు తన ప్రవక్త ద్వారా హెచ్చరిక చేశాడు. మీరు తీర్పులోకి పోవద్దు, తీర్పు రానై ఉన్నది, దాని మీద తప్పించుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. కొంచెం ముందుకు పోదాం. ద పెంటగాన్ డస్ నాట్ హ్యావ్ ది ఆన్సర్. రాబోయే తీర్పుని తప్పించడానికి అమెరికాలో మీకు అందరూ తెలుసు పెంటగాన్ అని ఉంటుంది, ఒక రీసెర్చ్ సెంటర్. వాళ్ళు కూడా నీ భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్నది వాళ్ళు చెప్పలేరు. యునైటెడ్ స్టేట్స్ డజంట్ హ్యావ్ ది ఆన్సర్, జర్మనీ, రష్యా, నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ ది ఆన్సర్. సైన్స్ డజంట్ హ్యావ్ ది ఆన్సర్. సైన్స్కి కానీ, అమెరికా కానీ, రష్యా కానీ, జర్మనీ కానీ, అమెరికాలో ఉన్న పెంటగాన్ కానీ, లేదా మొన్న పైకి తీసుకుపోయి వచ్చారు నాసా కానీ, ఎవరికి తెలియదు ఆయన రాకడు ఎప్పుడో, తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవరికి తెలియదు. కారణం ఏంటంటే నిజమైన మనకి కావలివాడు ఎవరు, మనకి హెచ్చరిక చేసేవాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు మన కాపరి ఎవరంటే పరిశుద్ధాత్ముడు, మనకి కావలివాడెవడు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడే నీకు నాకు హెచ్చరిక చేసేవాడై ఉన్నాడు. ఎందుకు ఆయన హెచ్చరిక చేయాలంటే ఆయన నీ లోపల ఊదిన ఆత్మ ఇంకా నీ లోపల ఉన్నది, దాని కొరకు ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. నీవు ఎంత ప్రాముఖ్యమైన వాడివో దేవుడు నీకు హెచ్చరిక చేసేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది, ఒక్క ఆత్మ అంటే ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ ఎంత విలువైనది. ఎందుకు పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడంటే మనలో ఉన్న ఆత్మ విలువైనది. ప్రైజ్ ది లార్డ్. చిన్న సంగతి, బాప్టిజం పొందటం అంటే ఆత్మ కాదండి, జీవించడం అంటే ఆత్మ. నువ్వు బాప్టిజం పొందిన తర్వాత జీవించే పరిపూర్ణమవుతావు చూసావా, అప్పుడు అది ఆత్మ అవుతుంది. ఆ ఆత్మ కొరకు దేవుడి కిందకి దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు నా ఆత్మ నేను రెడీ చేసుకోవాలి, దానికి పరిశుద్ధాత్ముడే మళ్ళా కావాలి. వాక్యం కావాలి, వర్తమానం కావాలి, క్రమం కావాలి, జీవితం కావాలి. ఇవన్నీ సంపూర్ణంగా ఎదుర్కోవటానికి ఆయన కృప నాకు కావాలి. ఇవన్నీ దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను సంపూర్ణతలోకి వచ్చాక ఇప్పుడు పరిశుద్ధాత్మ నేను పొందుకోవలసి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనకి కావలివానిగా ఉన్నవాడే మనలో ఉన్నవాడై ఉన్నాడు. బైబిల్ అంటా ఉంది, లోకంలో ఉన్నవాడి కన్నా ప్రైజ్ ది లార్డ్, ద హోలీ స్పిరిట్ ఈస్ దట్ వాచ్మెన్ హూ ఈస్ మేకింగ్ రెడీ ద పీపుల్. ఈరోజు పరిశుద్ధాత్ముడైన దేవుడే కావలివానిగా ఉండి మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు, ప్రజల మీద మనల్ని సిద్ధం చేస్తున్నాడు. అండ్ గివింగ్ వార్నింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి మనకి హెచ్చరిక ఇచ్చేది కూడా ఆయనే. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తా. చరిత్రలోంచి ఒక సంఘటన మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు. అక్కడ కనిపిస్తుంది కదా, ఇది అమెరికాలోని ఒక ప్రాంతం, దీని పేరు పెర్ల్ హార్బర్ అంటారు. విన్నారు ఎవరన్నా ఈ పేరు ఇంతకుముందు? విన్నారు ఎక్కడన్నా? See, in Pearl Harbor that the Japs could attack at any time.
వీళ్ళంతా ఇప్పుడు అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది ఆగస్టు 8వ తారీఖు 1941 సంవత్సరం. ఎలా ఉంది? చక్కగా ఉంది, ప్రశాంతంగా ఉంది, బాగుంది చూడటానికి. వీళ్ళంతా ఇలా ఉన్నప్పుడు వీళ్ళకి ఒక చిన్న హెచ్చరిక వచ్చింది. చిన్న హెచ్చరిక రేడియోలో ఎక్కడో ఏదో మూల ఒక చిన్న హెచ్చరిక వచ్చింది. ఏంటి ఆ హెచ్చరిక అంటే, జపాన్ వాళ్ళు మన మీద దాడి చేయటానికి వాళ్ళు యుద్ధ నౌకలని రెడీ చేశారు అని. ఏంటండి అది? హెచ్చరిక. వీళ్ళు ఏం చేశారంటే, ఆ రోజు నైట్ వీళ్ళకి ఒక పార్టీ ఉన్నది, చాలా పెద్ద పార్టీ అరేంజ్ చేసుకుంటున్నాడు. దానికి డ్యాన్స్ చేయడానికి ఎవరు డ్యాన్స్ ఆడేవాళ్ళు అని చెప్పి అందరిని సెలెక్ట్ చేసుకుని గ్రూప్ను తయారు చేసుకున్నారు. పార్టీకి కావాల్సిన మందు బాటిల్స్ మొత్తం తెచ్చుకోవడానికి ట్రక్కులన్నీ వచ్చినాయి. ఆర్మీలోని, బయట కాదు ఇది. బయట వాళ్ళు, సివిలియన్స్, ఆర్మీ వాళ్ళు మొత్తం కలిసి ఒక సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు. ఆ సెలబ్రేషన్కి ఇది మీకు ఒరిజినల్ ఫోటో ఇస్తున్నాను నేను. వాళ్ళు ఎలా రెడీ అయ్యారు, ఇది ఎలా రెడీ అయ్యారు, ఇది మొత్తం రెడీ అయ్యారు. ఈ ఏర్పాట్లు చేసుకుంటా ఉంటున్నప్పుడు అక్కడున్న ఆడపిల్లలు కొత్త కొత్త గౌన్లు తీసుకొచ్చి ఈ గౌన్ వేసుకుందాం, ఆ గౌన్ వేసుకుందాం. ఎందుకనంటే ఆ రోజు ధనవంతులు మొత్తం అక్కడ రాబోతున్నారు, పార్టీలకి గొప్ప వాళ్ళందరూ రాబోతున్నారు. వీళ్ళందరికీ లోకల బాగా అందంగా కనిపించాలని చెప్పి రెడీ అవ్వటానికి మగపిల్లలు, ఆడపిల్లలు మొత్తం రెడీ అవుతున్నారు. వారికి సాయశక్తుల వారికి కలిగినట్టుగా వాళ్ళు రెడీ అవుతున్నారు. అయితే ప్రతి చోట రేడియో పెట్టుకొని కొద్దిమంది వృద్ధులు అక్కడ కూర్చొని వింటున్నప్పుడు ఈ హెచ్చరిక వస్తుంది. జపాన్ నుంచి మన దేశం వచ్చే ప్రాంతంలో ఆ నౌకాదళం దగ్గర ఏదో కదలికలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని. అమెరికా ఏమనుకుంటుందంటే, మనల్ని ఓడించేవాడు ఎవడు? మనం అనుకున్నట్టుగానే మనం కూడా ఎలా కూర్చొని ఏమనుకుంటాం, ఎవరికి వాళ్ళు మనం ఏమనుకుంటాం తెలుసా? నాకేం కాదు, తీర్పు వస్తే రాని నాకేమవుతుంది, రాకడొస్తే ఏమవుతుంది, నేను ఖచ్చితంగా ఆయనతో పాటు ఉంటా. ఇట్లాగే అమెరికా వాళ్ళు కూడా అనుకున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సి ఏంటో మీకు చెప్పాను నేను, హెచ్చరిక రాగానే ముందు వినాలి. అయితే వీళ్ళు ఏం చేశారు, ఒక ఆర్మీ క్యాంటీన్లో బయట రోడ్డు మీద ఉన్న ఒక ఆర్మీ క్యాంపులో రేడియోలో ఆ సౌండ్ వస్తున్నది. అటు పక్క నుంచి ఇద్దరు యవనస్తులైన ఆడపిల్లలు వెళ్తున్నారు. ఆ హెచ్చరిక వినగానే వాళ్ళు వచ్చి అడిగారు, ఏంటి ఏదో హెచ్చరిక చేస్తున్నారు, మన మీదకి యుద్ధం రాబోతుందా? ఎమ్మటే ఈ ఆర్మీ సోల్జర్ ఏం చేస్తారంటే సౌండ్ తగ్గించాడు ఈ రేడియోని. ఎందుకని తగ్గించాడు చెప్పనా? ఈ హెచ్చరిక అందరు ఏంటే సాయంకాలం పార్టీ ఆపేస్తారేమోనని. వాళ్ళకేం చెప్పాడు, బేబే అట్లాంటిది ఏమీ లేదన్నాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, నువ్వు ఈ హెచ్చరిక నమ్ముతున్నావా సోల్జర్? చిచి నేను నమ్మను, సాయంత్రం పార్టీలో కలుసుకుందాం పదండి. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, కొన్నిసార్లు ఎదుట మనిషిని మెప్పు పొందించడానికి, మెప్పు పొందుకోవడానికి మనం ఏం చేస్తామంటే దేవుడిచ్చిన వార్నింగ్ని పక్కకు పెడుతున్నాం. ఆ మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటారా? ఏం చేస్తాం మనం ఇక్కడ? దేవుడు ఏదైతే మనకి హెచ్చరిక చేశాడో దాన్ని సౌండ్ పెంచాలి నువ్వు. ఇప్పుడు ఏం చేస్తామంటే దేవుడు ఇస్తున్న వార్నింగ్కి సౌండ్ తగ్గించాం, అంటే దేవుని స్వరాన్ని వినపడనీయకుండా చేశాడు. ఆ రేడియో మాత్రము ఆగటల్లా. ఆ రేడియోలో ఉన్న వ్యక్తికి అతనికి వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. అలాగే ఈ కాల ప్రవక్త కూడా ఆయనకు వచ్చే రిపోర్ట్ ప్రకారము, పరిశుద్ధాత్మ నుంచి పొందుకున్న రిపోర్ట్ ప్రకారము హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. నిజమైన సేవకులు మనకి ఎప్పుడు హెచ్చరిక చేస్తూనే ఉంటారు. కారణం ఏంటంటే, నువ్వు దేవుళ్ళో తొలగిపోకూడదు, రాబోయే ఉగ్రత నీ మీద పడకూడదు. అయితే వాళ్ళు ఎలాగున్నారు? డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంటున్నారు. See, they were going to do this great big jubilee. They were going to have వారు పెద్ద సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అంటే మనకి యుద్ధాలు లేవు, అంతా అయిపోయింది, ఇంకంత నిమ్మలంగా ఉంది. బైబిల్ కూడా అంటుంది, ఏమీ లేదనుకుంటే అప్పుడైనా వస్తాడని. అంతా బాగానే ఉందనుకుంటే అప్పుడైనా వస్తాడని. బైబిల్ చెప్పలేదా? లోతు దినములు ఎలాగున్నదో, నోవాహు దినం ఎలాగున్నదో, వాడు తినుచు తాగుచు పెళ్లికిస్తూ పెళ్లి చేసుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు అప్పుడు ఆయన వస్తాడని. మరి అదే నిజమైతే ఇది మనకు ఒక ఉదాహరణ కనిపిస్తాడు. వాళ్ళందరూ ఎలాగున్నారు చూడండి, ఎలా రెడీ అయ్యారు. అయితే గమనించండి, శత్రువులు వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజు సాయంత్రం అక్కడ బయలుదేరారు. పొద్దునకల్లా ఇక్కడ రాగలరు.
వీళ్ళు నైట్ అంతా పార్టీలో ఉంటున్నారు. ఇక్కడ సమస్య ఏంటి చెప్పనా, వీళ్ళు ఈ పార్టీలు చేసుకోబోతారని తెలిసి వాళ్ళు రెడీ అయ్యారు. వాళ్ళు రెడీ అయ్యారని తెలిసి వీళ్ళు పార్టీలు మానుకోవాలా. నా మాటలు మీకు అర్థమవుతాయి అనుకుంటా. కానీ ఇప్పుడు మనం ఎలాగోన్నాం, ఎగ్జాక్ట్గా మనలాగే ఉంది కదా ఇది. ఆయన రాకడ వస్తుందని తెలిసి మనం ఏం చేయాలా, మన ఆలోచనలు మొత్తము, ఆలోచన అనే పార్టీలు, మాటలు అనే పార్టీలు, జీవితం అనే పార్టీలు అన్నీ పక్కన పెట్టుకొని ప్రార్థనలోకి మనం రావాలి. ఆయన దగ్గరికి మనం రావాలా. మనం ఎక్కడ సరిచేయబడలేదు అక్కడ సరి చేసుకోవడానికి సిద్ధపడాలి. దానికి బదులుగా మనం ఏం చేస్తామంటే ఈ స్వరాన్ని తగ్గించాం, వాయిస్ ఆఫ్ గాడ్ తగ్గించాం, ప్రార్థన తగ్గించాం. పార్టీ కావాలంటే ప్రార్థన ఎక్కడ చేస్తామండి, చేయగలవా? చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేస్తాం, కానీ పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసిపోతామా? ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్తామా? వెళ్ళాం. ఎందుకంటే అది వెళ్ళేదే సరైన స్థలం కాదు. నీకు తెలుసు ఆ సంగతి. మనమంతా డెకరేషన్ చేసుకొని పోతాం అక్కడ పెళ్లి దగ్గరికి పోతే. ఎందుకని? నువ్వు ప్రార్థనా జీవితానికి వెళ్ళేటప్పుడు డెకరేషన్ చేసుకోవు. నీ అలంకరణ లోపల అలంకరణ దేవుడికి కావాలా, బయట అలంకరణ దేవుడు చూడడు. ఇంకా నువ్వు బయట అలంకరణ మీద దృష్టి పెట్టావంటే దేవుడి దగ్గర నువ్వు ఇంకా రాలేదని అర్థం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు హెచ్చరిక ఏం చేశారు, నా డ్రెస్ బాగుందా, నా అందం బాగుందా, నా మేకప్ బాగుందని అడుగుతున్నారు. వాళ్ళు పైగా చూస్తున్నారు రాబోయే ప్రమాదం చుట్టలు. ఈరోజు నేడు మనం జీవించడానికి సరిగ్గా సరిపోతుందండి. ఉదాహరణ, పరిశుద్ధాత్ముడు హెచ్చరిక చేస్తున్నాడు, అది కూడా సరిపోతూ ఉన్నది. అయితే ఒక్కడన్నా అక్కడ వృద్ధులు ఉన్నారు, వాళ్ళు వింటున్నారు, ఎవరిని శ్రమిస్తున్నారు, అయ్యా సైనికులు పిలుస్తున్నారు, ఎవరిని శ్రమిస్తున్నాడు, లేదు లేదు రేడియోలో ఇన్నిసార్లు హెచ్చరిక చేశారంటే ఏదో ప్రమాదం ఉన్నది, మీరు జాగ్రత్త పడండి. ఆ యవనస్తులు అడుగుతున్నారు ఏమంటే, ఆ స్త్రీలు ఆ సైనికుడిని, ఏంటి వింటున్నావా ఇది, ఆ మాటలు వినటానికి నేనేమన్నా ముసలోళ్ళని అనుకున్నావా అన్నాడు. ఈరోజు కూడా మనల్ని హెచ్చరికలు చేస్తే ప్రార్థన చేయమనంటే చాలామంది చెప్పే పని ఏంటంటే, చెప్పండి మాకు ఎంత వయసు అయిపోయింది. ఒకసారి ఒక సహోదరి వాళ్ళిద్దరి పిల్లలు బాప్టిజం కోసం నీళ్ళలోకి వస్తుంటే ఆపేసిందామా. ఎందుకు ఆపేసాము మన తర్వాత అడుగుతామంటుంది, అయ్యా వాళ్ళకి బాప్టిజాలు ఇప్పిస్తే రేపు పొద్దున్న పెళ్ళిళ్ళు ఎలాగా అన్నది. వేరే దాని నుంచి వాళ్ళు మారుతూ ఉన్నారు. మరి తల్లి బాప్టిజం పొందింది, అమ్మమ్మ బాప్టిజం పొందింది, తాతయ్య బాప్టిజం పొందున్నాడు, మరి కుటుంబాలు అందరూ పొందారు. మరి నీకు మాత్రం రక్షణ కావాలి, నీ పిల్లలకి మాత్రం వద్దని మాట్లాడితే పిల్లలు కూడా రెడీ అయ్యారు తీసుకోవడానికి. ఆమె వెనక్కి లాగింది, లేదు లేదు అన్నది. ఏంటంటే కారణం అంటుంది, కనీసం వాళ్ళకి పెళ్ళి అయ్యి పిల్లలు కూడా పుట్టలేదండి, ఇప్పుడు ఎందుకు బాప్టిజం వాళ్ళకి అంటుంది. నిజమే ఆమె చెప్పింది, ఎందుకంటే ఆమెకి అర్థం కానప్పుడు పిల్లలకి ఏం అర్థం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆమె సత్యం తెలుసుకుంది, వర్తమానంలోకి వచ్చింది, సత్యం తెలుసుకున్నది. ఇప్పుడు పిల్లలను తీసుకోమంటే ఆ రోజు మమ్మల్ని ఆపే మేము తీసుకొని పోమంటున్నాం. ఆ రోజు ఆమె చేసిన తప్పు అయితే ఈరోజు వీళ్ళు చేసిన తప్పే. ఎందుకంటే దేవుడి హెచ్చరిక బాప్టిజం అంటే, అక్కడికి నువ్వు రావలసి ఉన్నావు. ఇప్పుడు ఆమె ఏం చెప్పింది, ఇప్పుడు తీసుకోవడం ఏంటి, వయసు అయిపోయాక తీసుకోవచ్చులే. ఈరోజు చాలామంది ఇళ్లలో చెప్పేది అదే, యవ్వనస్తులు మీకెందుకు బాప్టిజం, అంతా అయిపోయి మంచుల్లో ఉండి లేవలేని స్థితికి వచ్చాక అప్పుడు తీసుకుంది కాలే, ఇక ఎప్పుడు మాత్రం ఎందుకంట అంటే అప్పుడు మాత్రము తప్పించబడి పైకి వెళ్ళిపోవాలి. అదే నువ్వు ఎవరు ప్రాయంలో దేవుడి దగ్గరికి వస్తే ఇక్కడ కదా నీకు బలం పొందుకునేది, ఇక్కడ కదా నువ్వు జీవించేది, ఇక్కడ కదా నువ్వు తప్పు చేయకుండా ఉండేది, ఇక్కడ కదా దేవుడు ఒక నడిపింపు కిందకి నువ్వు వచ్చేది. అంటే ఈరోజు ఎలాగున్నారంటే ఇందాక కూడా మీరు చెప్తున్న మాట, ఇతరులను మనల్ని మెప్పించడం కోసము మనం చాలాసార్లు తప్పులు సమర్థిస్తున్నాం, వాక్యం తొలగిపోతున్నాం, సారిపోతున్నాం. మనల్ని అత్యంత భక్తిపడు అనుకోకూడదు ఎవడు బయట సమాజంలో, కానీ సంఘంలో మాత్రం మనల్ని ఎక్కువ భక్తిపడు అనుకోవాలి. ఇలా ఒక అపరిచితులాగా మనం జీవిస్తున్నాం. కరెక్ట్గా మాట్లాడితే మన కుటుంబం కనిపిస్తే మనం ఒకలాగా ఉంటుంది, మన భాష, మన మాట తీరు, మన పద్ధతి అంతా. సంఘంలో వ్యక్తి కనిపిస్తే ఇంకోలాగా ఉంటుంది. లోకస్తుల దగ్గరికి పోయేటప్పుడు మన పద్ధతి మొత్తం వేరే రకంగా ఉంటుంది. సంఘంలోకి వచ్చాక, ప్రార్థనలోకి వచ్చాక మన మాట తీరు, మన పద్ధతి, మన ప్రార్థన, మన విశ్వాసం మొత్తం మారిపోతుంది. ఏంటి కారణం? మనం ఇంకా సంపూర్ణతలోకి రాలేదండి, అదే కారణం, మరి ఇంకేది లేదు. ఉన్నదల్లా ఒకటే, నువ్వు పరిపూర్ణతలోకి రావాలా, సంపూర్ణతలోకి రావాలా. ఇప్పుడు కూడా యవనస్తులు అడిగితే ఎక్కడ ఈ యొక్క సైనికుడు తనని వృద్ధుడు అనుకుంటారో లేదంటే ఒక మూర్ఖుడు అనుకుంటారో ఉద్దేశంతో చిచి నేను నమ్మనిచ్చాను అని నాన్ సెన్స్ అంటున్నాడు. వాళ్ళు ఏం చేశారు, దే ఫెయిల్ టు హీర్ ద వార్నింగ్. రోజు చెప్తున్న మాట ఒకటే, వాళ్ళు వారికి వచ్చిన హెచ్చరికని
వినటంలో, వాళ్ళ చెవిని ఇవ్వటంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారంటున్నారు. ఈరోజు మన పరిస్థితి కూడా నిజంగా మాట్లాడితే దేవుడు హెచ్చరిక చేస్తున్నా వింటున్నామా? కొన్నిసార్లు మన కుటుంబ అవసరాల కోసం, డబ్బు అవసరాల కోసం, ఆత్మీయ లేదంటే ఆర్థికపరమైన అవసరాల కోసం, బంధుమిత్రుల కోసం, స్నేహితుల కోసం చాలాసార్లు మనం ఏం చేశామంటే మనం కూడా తప్పిపోయాం అలాగే అనేక సార్లు. కానీ తప్పిపోకూడదు మనం అక్కడ, కానీ అక్కడ తప్పిపోయాం మనం. అది ఒప్పుకోవడానికి సిద్ధంగా లేం మనం, ఒప్పుకొని తీరాల్సి ఉన్నాం మనం. ఎందుకంటే హెచ్చరిక చేసిన వాడు పరిశుద్ధాత్ముడైతే నువ్వు ఆయనకి లోబడకుండా ఇంకెవరికి లోబడతావు? ఒక చిన్న మాట చెప్తా, ఎంత చిన్నదో మీకు జ్ఞాపకం చేస్తాను. నువ్వు చర్చిలో ఉండగా నీకు ఒక ఫోన్ వచ్చింది. చర్చిలో ఉండగా, ఆదివారమే చర్చిలో ఉండగా ఫోన్ వచ్చింది. నువ్వు ఫోన్ తీసి చర్చిలో ఉండి మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటి? చిన్న మాట చెప్తున్నా, వినబడలేదు. నీకు ఎవరు ఎక్కువ? సంఘంలో మాట్లాడితే పరిశుద్ధాత్ముడైతే నువ్వు ఫోన్లో వ్యక్తితో మాట్లాడుతున్నావు అంటే ఫోన్లో ఉన్న వ్యక్తి నీకు పరిశుద్ధాత్ముడి కన్నా ఎక్కువ అన్నట్టే కదా. అంతేనా? వినబడలేదండి, నిజమా కాదా? మరి ఆదివారమే సంఘానికి రావాల్సి ఉండే సంఘానికి రాకుండా ఇంటి దగ్గర ఇంకెక్కడో ఉంటే, పరిశుద్ధాత్మ సంఘంలో మాట్లాడతానని తెలిసి నీవు సంఘానికి వస్తేనే ఫోన్ మాట్లాడకూడదా? సంఘానికి రాకపోతే బయట అదే ఆదివారం సమయంలో ఏదో పని చేయొచ్చా మనం? మరి అది కూడా తప్పే కదా అంటున్నా. ఇది తప్పేది అది తప్పే, నిజమే కదా. కాబట్టి మనం ప్రవక్త చెప్పిన దాని ప్రకారం తిరిగి జన్మిస్తే చర్చికి రాకుండా ఉండలేమన్న. తిరిగి జన్మించిన వాడు ఇంట్లో ఉండలేడు, ఆదివారం పూట చర్చిలో కూర్చుంటాడు అన్నాడు. అది ఎటువంటి మాట అంటే ఇప్పుడు మనం తిరిగి జన్మించామా లేదా అంటే అది రుజువై ఉన్నది. ఇప్పుడు అది హెచ్చరిక కాదా మనకి? నువ్వు ఇంటి దగ్గర ఉంటున్నావు అనేది హెచ్చరిక కాదా? నువ్వు ఉండకూడదు అనేది హెచ్చరిక కాదా? నువ్వు వాక్యానుసారంగా ఉండాలని హెచ్చరిక కాదా? మరి అవన్నీ హెచ్చరికలైతే మనం దానికి ఎంత లోబడుతున్నాం? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మాటల్ని కట్ చేసి పక్కన పడేసాం. ఎందుకని? నాకు నచ్చలేదు, ఇది నాకు కరెక్ట్ కావాలి, మిగతా నాకు కావాలి, అవి నేను తీసుకుంటాను, అవి నేను పోగేసి గంపలు వేసుకొని మూట తీసుకొని పోతా. నాకు నచ్చింది తీసుకుంటున్నాం. వర్తమానం అని నచ్చింది తీసుకోవటం కాదండి. దేవుడు నిన్ను ఏ రకంగా హెచ్చరిక చేసినా ముందు హెచ్చరిక తీసుకో. నేను ప్రేమించే ఎప్పుడు నువ్వు తీసుకోపోయిన వస్తాయి. హెచ్చరిక నీ దగ్గరికి వచ్చాక దాన్ని తీసుకున్నాక అప్పుడు నువ్వు జీవించే జీవితము మరీ విలువైనది, అది ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నువ్వు మారావా లేదా అన్నది అక్కడే తేలిపోతుంది. ఒక నిజంగా దేవుడు ఒక హెచ్చరిక మన దగ్గరికి వచ్చినప్పుడు దానికి లోబడితే దాని యొక్క జీవితము, దాని యొక్క ప్రతిఫలం ఇంకోలాగుంటుంది. దానికి లోబడక మనం రాజీ పడితే దాని ప్రతిఫలం కూడా ఇంకోలాగుంటుంది. ప్రవక్త మాట జ్ఞాపకం చేస్తా. దేవుడు ఎవరితో అన్నా ఎప్పుడన్నా ఒక్కసారి మాట్లాడితే ఆ తర్వాత వారి జీవితం అంత ముందులాగా ఉండదు. నేను ఆ మాట నమ్ముతా. ఎందుకనంటే మోషేతో మాట్లాడాక ఆయన అంతకుముందు మోషే కాదు, నిజమేనా? సమరయ స్త్రీతో మాట్లాడాక ఆమె అంతకుముందు సమరయ స్త్రీ కాదు. మరి అదే దేవుడు బిలాముతో మాట్లాడాక, అదే దేవుడు కయీన్తో మాట్లాడాక చెప్పనా, వాళ్ళు కూడా అంతకుముందు లాంటి వ్యక్తులు కాదు. అయితే ఇక్కడ తేడా ఏంటి? వాళ్ళు విన్నారు, లోబడలా. వీళ్ళు విన్నారు, లోబడ్డారు, అది తేడా. మరి లోబడని బిలామేమయ్యాడు, లోబడని కయీన్ ఏమయ్యాడు, లోబడిన మోషే ఏమయ్యాడు, లోబడిన సమరయ స్త్రీ ఏమైంది, లోబడిన పౌలు ఏమయ్యాడు? మనం అందరం చూస్తామన్న బైబిల్లో. అంటే దేవుడు ఒకసారి మాట్లాడితే మనం అక్కడే అప్పుడే మారతాం. దేవుడు ఈరోజు మాట్లాడితే నువ్వు 10 ఏళ్ళకి మారవు. దేవుడు నిన్ను ఎప్పుడు పిలిచాడో, ఎక్కడ మాట్లాడాడో అక్కడే అప్పుడే నువ్వు మారతావు. ఎందుకంటే దేవుడు ఆయనకి ఇవ్వటమే వార్నింగ్ ఇచ్చాడు. అపోస్తలుడైన పౌలు దగ్గరికి దేవుడు రావటమే ఏమిచ్చాడు? వార్నింగ్. మోషేకి ఇచ్చింది వార్నింగే, సమరయ స్త్రీకి ఇచ్చింది వార్నింగే. మీరు జాగ్రత్తగా గమనించండి. నువ్వు చేస్తున్న తప్పు చెప్పాడా? మోషే నువ్వు అక్కడ ఉండాలి, ఇక్కడ ఎందుకు ఉన్నావు? హెచ్చరికే. పౌలుకి ఏం చెప్పాడు? నన్ను ఎందుకు హింస పెడుతున్నావు? హెచ్చరికలే. అన్ని వార్నింగ్లు ఇచ్చాడు దేవుడు ప్రతి చోట. ఎమ్మటే వాళ్ళు లోబడ్డారు. బిలాముని హెచ్చరించలేదా? నువ్వు చేస్తున్న తప్పని లేదా? నా ప్రజలు, నా బిడ్డలు నువ్వు వాళ్ళు ఎలా శపిస్తావు? నేను దీవించిన వారిని నువ్వెలా శపిస్తావు? హెచ్చరిక విన్నాడా? వినలేదు. డబ్బు ఆకర్షించేస్తా. దేవుడు చెప్పిన క్రమానికి సౌలు లోబడ్డా? రాజైన సౌలు లోబడలా. అధికారం వచ్చేసరికి పక్కకి వెళ్ళాడు. పిలాతు అధికారంగా పక్కకి వెళ్ళిపోయాడు. కాబట్టి గమనించండి, మిగతావన్నీ నీ మీద పరిపాలన చెయ్యొద్దు. దేవుడు యొక్క ఆత్మ వాక్యము నీ మీద పరిపాలన చేయాలి. అటువంటి జీవితం ఈరోజు మన జీవితం రావాలండి.
ఒకటే మాట అంట నేను, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ, వర్తమానమైన ప్రతి ఒక్కరు జ్ఞాపకం పెట్టుకున్న సంగతి ఏంటంటే, నువ్వు ఏ పని చేయాలనుకున్నా ఆ పనిని ముందు పెట్టుకో, వాక్యాన్ని ముందు పెట్టు. అది వాక్యానుసారంగా ఉంటే కష్టమైన చెయ్యి, వాక్యానుసారంగా లేకపోతే తేలిగ్గా చేయొద్దు. అంతే. నీకు ఇంతకు మించి ఇంకోటి చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే వాక్యానుసారంగా ఉన్నన్ని కష్టంగానే ఉంటాయి. ఎందుకంటే దీని ప్రభు చెప్తున్నట్టుగా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం ఇచ్చాడు? నా కృప నీకు చాలును. అదే వాగ్దానం ఇచ్చాడు, కానీ నీకు శ్రమలు రావు, నీకు శోధనలు రావు, వ్యాధులు రావు, బాధలు రావు, కన్నీళ్ళు రావు అని చెప్పలా. అవునా? సరే, ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కన్నీరు రాని వాళ్ళు ఎవరు చెప్పండి ఇక్కడ? కళ్ళలో నీళ్ళు రాకుండా ఒక్కసారి కూడా పుట్టిన దగ్గర నుంచి లేరా? ఆ. మరి వచ్చినప్పుడు సంతోషంగా ఉన్నాంగా. దాని నుంచి దేవుడు బయట తెచ్చాడు కదా. ఎన్నిసార్లు బాధల్లో వ్యాధులు ఏడ్చాం, ఎన్నిసార్లు తింటాను లేక ఇంటో ఏడ్చాం, ఎన్నిసార్లు ఈ నెల ఎడా గడపడాలని ఏడ్చాం, ఎన్నిసార్లు మోకాళ్ళ మీద ఉన్నాం, ఎన్నిసార్లు ఇంట్లో భార్య భర్త ఇద్దరు ఒకళ్ళే తిని ఒకళ్ళే తినకుండా పడుకున్నారు, ఎన్నిసార్లు పిల్లల పక్కన కూర్చొని ఏడుస్తే తెల్లారులు ఉపవాసాలు చేశారు, ఎన్నిసార్లు ఆన్లైన్ పేర్లు చేశారు పిల్లల కొరకు. మరి ఇవన్నీ నిజాలు కదా? మరి అప్పుడు ఏడ్చినవన్నీ ఇప్పుడు సంతోషంగానే మారదా అంటున్నా. ఎందుకంటే అది దేవుడు నీకు ఇచ్చిన కృప. నువ్వు దాన్ని గమనించాలి కదా. అది దాటిపోయేంత వరకు మనం లోబడుతున్నామండి. దాటిపోయాక లోబడటల్లా. మనం చాలాసార్లు దేవుడికి మాటలు ఇచ్చేస్తాం, ప్రభువా నాకు కానీ సమస్య ఇచ్చేస్తే ఇక నుంచి నేను ఇలాగుంటాను ప్రభువా, నా దగ్గర నుంచి సమస్య కానీ పోతే ఇక నుంచి నీకు ఈ మాట ఇస్తాను ప్రభువా. మంచిది, ఇచ్చిన మాటలకి ఎన్నిసార్లు కట్టుబడ్డాం. సరే, సంఘానికి పాస్కర్కి ఇచ్చిన మాటలు తీసి పక్కన పడేయండి, అది ముఖ్యమైనవి కాదు. దేవుడికి ఇచ్చిన మాట, స్వరం ఎవరిది? మనకు దేవుడిది. నువ్వు ప్రార్థించగా నీకు సమాధానం ఇచ్చింది ఎవరు? పాస్టర్ గారు సమాధానం ఇవ్వాలా, జ్ఞాపకం పెట్టుకోండి. సంఘానికి సమాధానం ఇవ్వాలా, దేవుడే నీకు సమాధానం ఇచ్చాడు. కాబట్టి నేను ఎవరికి లోబడాలి? ఇప్పుడు దేవుడికి లోబడాలి. ఇప్పుడు అదే పరిశుద్ధాత్ముడు వచ్చి హెచ్చరిక చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే ఆ రేడియోనే వీళ్ళకి హెచ్చరిక. ఆ రేడియో వాళ్ళని తిడుతున్నది, పదే పదే చెప్పుతుంది, అంటే పదే పదే అదే వార్నింగ్ ఇస్తున్నది. అయినా వాళ్ళు ఇంటల్లా. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అంతా ట్యూన్ అయిపోయింది. సాయంకాలం పార్టీకి ఎలా వెళ్ళాలి, సాయంకాలం పార్టీకి ఏ డ్రెస్ వేసుకుపోవాలి, సాయంకాలం పార్టీలో ఏ డ్యాన్స్ వేయాలి, సాయంకాలం పార్టీలో ఏం మాట్లాడాలి. ప్రవక్త అంటున్నాడు, అక్కడున్న సైనిక అధికారులు సాయంకాలం పార్టీలో ఏం జోకులు వేయాలో ఆ జోకులు రాసుకొని పోతున్నారు. ఎలాగుంది మైండ్ అంతా? ఒక పక్కన యుద్ధం బయలుదేరింది, సైనికులు బయలుదేరారు, నావికాదళం బయలుదేరింది, దానిపై నుంచి విమాన దళం బయలుదేరింది. ఇవన్నీ కదులుతూనే వాళ్ళు హెచ్చరిక చేస్తుంటే వీళ్ళేం చేస్తారంటే, ఇది ఎవరికైనా వినబడితే పార్టీ ఆపేస్తారేమో సాయంత్రం అని ఒకరికొకరు హెచ్చరిక చేసుకున్నారు. ఇక్కడే హెచ్చరిక చెప్పనా, రేడియోలో వార్నింగ్లు ఇస్తున్నారు, పెద్దగా పట్టించుకోక్కర్లేదు, అది అలా చెప్తారు ఉంటారు. ఎప్పుడు సౌండ్ తగ్గించేసి ఎవరికి వినబడద్దు. ఇక్కడ జరిగిందంటే చూడండి, దేవుడికి హెచ్చరిక చేస్తే దానికి లోబడాల్సిన బదులుగా మనం ఆ స్వరానికి దూరంగా పోతే ఏమవుతుంది? ఆ స్వరం నుంచి తప్పించుకుంటే, ఇందాక అంత అందంగా కనిపించిన పెర్ల్ హార్బరు ఒక్క నిమిషం ఎలాగైంది? ఎలాగున్నది? ఒక్క నిమిషమే. మీరు నిజంగా పెర్ల్ హార్బర్కి ఒకసారి మీరు మొత్తం చూస్తున్నట్లయితే మనకు సరిగ్గా సరిపోయే ఉదాహరణ, అందుకని ఇది అన్నిసార్లు చెప్పడం జరుగుతున్నది. రాత్రంతా వాళ్ళు తింటున్నారు, తిరుగుతున్నారు. ఎలాగంటే రోడ్ల మీద ఒకళ్ళ వెనకాల పెరుగుతున్నారు. అదే శత్రువులు ఏం చేస్తారంటే, ఆ జపాన్ వాళ్ళు ఏం చేస్తారంటే తెల్లవారుజామున దాడి బిగిన్ చేస్తారు. కావలివాడ రాత్రి ఎంత వేళైంది, ఏంటి రేడియోలో హెచ్చరిక, నమ్ముతున్నావా? నమ్మట్లా. కావలివాడ రాత్రి ఎంత వేళైంది, రాత్రి అవుతుంది, పగలవుతుంది, మీరు రావాలంటే ఎంక్వైరీ చేయండి, నిజంగా తెలుసుకోవాలనుకుంటే నువ్వు రా అంటున్నాడు ఆయన. హెచ్చరిక ఆగటల్లా, హెచ్చరిక వస్తానే ఉన్నది. అయితే లోబడే వాళ్ళు ఎంతమంది? మీకు తెలుసో తెలియదా, రాత్రి నేను మంచి ఫ్రాక్లు వేసుకుంటాను అడిగినామా రోడ్డు మీద ముక్కలు ముక్కలుగా కోయబడి ఉన్నది. మర్నాడు ఉదయం వీధుల్లో కనిపించాలి మొత్తం చంపితే సుమారుగా 2,500 మంది చనిపోయారు ఆ రోజు. అన్ని రేడియోలో హెచ్చరిక వచ్చింది. హువాయ్ ద్వీపం దాని అనేది,
పెర్ల్ హార్బర్. ఆ ద్వీపంలో ఉన్న ప్రతి రేడియోలో హెచ్చరిక మోగినది. అయితే అన్ని రేడియోలు ఆపేశారు, సౌండ్లు తగ్గించారు, మంచిగా డ్రెస్ అయ్యారు, రెడీ అయ్యారు, పార్టీలు, విందులు, డ్యాన్సులు, ఒకళ్ళెనకాల పరిగెత్తడం, ఇవన్నీ జరుగుతూ ఉండేది. అంటే లోకరీతిగా ఏం జరగాలో తినటము, తిరగటము, తాకటం మొత్తం జరుగుతున్నాయి అక్కడ. కానీ లోబడ్డామా? కానీ ఇప్పుడు మనకో సంగతి ఉన్నది. రాజు గారు, మేము తాగవండి, మేము ఎప్పుడు మానేసామండి. తాగుడు ఒక్కటి మానేస్తే అయిపోయినట్టేనా? సీడు తాగడం ఒకటి మానేస్తే అయిపోయినట్టేనా? చెడ్డగా ఆలోచించడం ఒక్కటి చేస్తే అయిపోయినట్టేనా? ఏదో ఒక్కటి మానేస్తే అయిపోయినట్టు కాదండి. జీవితం సంపూర్ణంగా మారాలి కదా. ఇప్పుడు దేవుడు ఎందుకు హెచ్చరిక చేశాడు? మీకు ఆశ్చర్యం ఏంటంటే అంతమందిలో ఏ ఒక్కడు వినలా. అక్కడ తీర్పు రావడానికి కారణం ఏంటంటే ఒక్కడు కూడా వినలా. ఏ ఒక్కడు విని నిజంగానే అది వచ్చిందని హెచ్చరిక చేసి ఎంత బాగుండదు. మీరు నిజంగా అక్కడ చదివితే, ఆ స్టోరీ కానీ చదివితే, వాళ్ళు చాలా నిదానంగా నెమ్మదిగా బయలుదేరారు. స్పీడ్గా రాలేదు వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు. ఎందుకని? స్పీడ్గా వచ్చేస్తే ఆ తరంగాల్లో వీళ్ళు వెళ్తున్న స్పీడ్ అవతల కనిపిస్తే ఏదో దాడికి వచ్చేస్తా అనుకుంటారని వాళ్ళు చాలా నిదానంగా వచ్చి ఆ నాబల్ని ఒక చోట పక్కన ఎక్కడో ఆపుకొని, ఇక దగ్గరలో ఉందనగా అకస్మాత్తుగా 9వ తారీఖు అన్నాడు, ఆగస్టు 9, 41 విమానాలు మొత్తం పైకి లేచి వరుసగా బాంబులు వేసుకుంటూ పోయినాయి. వీళ్ళు ఎలాగున్నారు? తాగేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు తూలి పడతా, రోడ్ల మీద తిరుగుతా, ఒకళ్ళ మీద ఒకళ్ళు జారిపోతా, ఎక్కడంటే అక్కడ వస్త్రాలు ఉండి లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఆ టైంలో వాళ్ళు దాడి చేశారు. ఇప్పుడు వాళ్ళలో ఎవరు తప్పించుకుంటారు? తర్వాత సంగతి ఏంటో తెలుసా? చాలా మందికి వాళ్ళు చచ్చిపోయిన సంగతి కూడా తెలియదు. ఏంటి కారణం? అది గ్రహించే స్థితిలో లేరు. యుద్ధం వచ్చిన స్థితి వాళ్ళు లేరు, దాటిపోయారు. ఇప్పుడు అంటే మత్తులై ఉన్నారు. ఈ రోజు కూడా మనం తీర్పు దగ్గరగా ఉన్నామని తెలుస్తున్నది, రాకడకి దగ్గరగా ఉన్నామని తెలుస్తున్నది. ఈ రోజు మనం లోకం అనే మత్తులో ఉండొద్దు, లోక సంగతులు అనే మత్తులో ఉండొద్దు, మన సొంత సంతోషము, ఆనందం అనే మత్తుల్లో ఉండొద్దు. ఈ మత్తులో ఉంటే మనకి అదే ప్రమాదం సంభవించబోతా ఉన్నది. కాబట్టి అంటున్నాడు, మీరు దానిలో పడకూడదని మీకు హెచ్చరిక చేస్తున్నాను. ప్రేమే కదా అది. పరిశుద్ధాత్మ మనల్ని ప్రేమించబట్టి, నేనంటే అది ప్రవక్త వార్నింగ్ అనుకోవట్లా నేను, అది పరిశుద్ధాత్మ మనకి వార్నింగ్ ఇస్తున్నాడు. ఎందుకని? మీరు దానిలో పడకూడదని. వై? బికాజ్ దే వుడ్ నాట్ టేక్ హీడ్ టు ద వార్నింగ్. వారు ఆ ఒక హెచ్చరికకి వారు చెవి ఇవ్వని కారణం చేత అది మొత్తం అలాగయ్యాడు. ఒక్కడు చెవిస్తే, ఇప్పుడు మాట్లాడుకుందాం, మన కుటుంబం ఒక పెర్ల్ హార్బర్ అనుకుందాం, మన సంఘం ఒక పెర్ల్ హార్బర్ అనుకుందాం. ఇప్పుడు దేవుడు మనకి హెచ్చరిక చేశాడు అనుకుందాం, ఇప్పుడు ఏం చేద్దాం? వినబడలేదు. ఒకడు వినకపోతే ఇంకోటి వినాలి హెచ్చరిక. కుటుంబంలో ఎవడో ఒకటి హెచ్చరిక వినాలా, ఈయన మిగతా వాళ్ళని హెచ్చరించాలా. ఇది సరికాదు. కుటుంబంలో ఏమనుకుంటారో, భార్య పిల్లలు ఒప్పుకుంటారో, భర్త పిల్లలు ఒప్పుకుంటారో లేదో, తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో, పిల్లలు ఒప్పుకుంటారో లేదో, ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు వాక్యాన్ని నిలబడితే నిన్ను బట్టి మిగతా వాళ్ళు ఒప్పుకుంటారు. ఒకడు రోషం కలిగి ఉండాలి ఇంట్లో వాక్యం పట్ల. నువ్వు క్రమం తప్పొద్దు, ఏం జరిగినా కూడా నీకు నువ్వు రాజీ పడద్దు. ఎప్పుడైతే నువ్వు రాజీ పడని జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావో అప్పుడు దేవుడు యొక్క నడిపింపు నువ్వు కలిగి ఉంటావు. అప్పుడు దేవుడు యొక్క ఆత్మ నీ మీదకి దిగి వచ్చేదై ఉంటుంది. హెచ్చరిక చేయటము దేవుడి పని, దాని నుంచి తప్పుకోవడం నీ పని. నువ్వు తప్పుకోవడం కొరకు నువ్వు దాని హెచ్చరిక ఈని లోబడేటట్లయితే సహాయం చేసేవాడు మళ్ళా దేవుడే. ఇప్పుడు ఆయన సహాయం చేయగలడు. ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారండి, ఎంత ఉన్నది వాళ్ళకి, ఆర్మీ లేదా, యుద్ధ ట్యాంకులు లేవా, మరఫిరంగులు లేవా, బుల్లెట్లు లేవా, వీళ్ళ దగ్గర విమానాలు లేవా అంటే అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర కూడా. అన్నీ ఉండి ఏమైంది చెప్పనా? చెప్పచ్చా? నిర్లక్ష్యం. అన్నిటికన్నా అత్యంత పెద్ద వ్యాధి నిర్లక్ష్యం. బద్ధకము, నిర్లక్ష్యం అనేది క్రైస్తవులను పెద్ద జబ్బులు. ఇప్పుడు వాళ్ళని చంపేసింది ఏంటి? నిర్లక్ష్యం. వాళ్ళని చంపడానికి ఇంకో కారణం కూడా ఉన్నది, మనల్ని ఎవడేం చేస్తాడులే. అది కూడా నిర్లక్ష్యంలో, ఇంకా నిర్లక్ష్యంలో అది దాన్ని ఏమంటారు, ఇంకా పీక్ అనమాట, ఇంకా హై అదే, ఇంక దానికన్నా ఇంకేమీ లేదు. నన్ను ఎవడేం చేయలేడు అంటాం చూసావా?
చాలామంది అంటే నాకు తెలిసి కొద్దిమంది ఉన్నారు అక్కడ వాళ్ళు భార్యల్ని ఎలా చూస్తారంటే, నువ్వు కాలు దగ్గర డోర్ దగ్గర మ్యాట్వి, నువ్వు నాకు చెప్పేదానివా? పిలాతు కూడా అలాగే అనుకున్నాడు. మాట అర్థమైందా? పిలాతుకి భార్య ఒక ఉత్తరం ఇచ్చింది. ఏం ఉత్తరం? నువ్వు ఆ నీతి మందిని జోలికి పోమాక, ఈ పొద్దు నా కల్లోకి వచ్చాడు ఆయన, నాతో ఆయన మాట్లాడాడు, నువ్వు ఆ నీతి మంది జోలికి పోమాక, నీ ఇష్టం ఆలోచించుకోండి. ఇప్పుడు పిలాతుకి ఏముంది? నేను గవర్నర్ని, నువ్వు నాకు చెప్తావా? నువ్వు ఇందాక మీరు చెప్పా, హెచ్చరిక ఎవడు చేసినా తీసుకోవాలా, అవునా కదా? ఒక చిన్న మాట చెప్తా ముగిచ్చిపోయే ముందు. బైబిల్లో నయమాను ఒక ఆయన ఉన్నాడు. గొప్పోడేనా? మనందరికన్నా గొప్పోడే. ప్రస్తుతానికి మాట్లాడుతుంది, డబ్బు పరంగా మాట్లాడుకో, మనకన్నా కూడా గొప్పోడే. ఎలీషా దగ్గర తీసుకొని వచ్చారు. బయట నుంచున్నాడు. వెనకాల పెద్ద రథాలు, మనుషులు మొత్తం గుంపంతా ఉంది. మంది మార్బలంతో వచ్చాడు. ఎలీషా గుహలోంచి బయటకు వచ్చాడా? ఈయన చూశాడా? ఈయనకి అవమానమైంది. లోపల నుంచి ఆయన ఏమన్నాడు? పోయి యోర్దానులో మునగమని పో. ఎంత కోపం వచ్చింది నయమానికి! ఎంతగా వచ్చిందంటే, మా దేశం లేవా ఇంతకన్నా మంచి, ఇంతకన్నా పెద్ద నదులు లేవా? యోర్దాను కావాల్సి వచ్చిందా? ఆయన రాలేదు, నన్ను చూడలేదు, నన్ను ఎత్తి మీద చేయబట్టలేదు, నా ఒంటి మీద నిమరలేదు, ఏమీ చేయకుండా అక్కడి నుంచి చెప్పేస్తాడా? వాళ్ళ ఇంటి ఒక పని అమ్మాయి ఉంది. ఒకే మాట అడిగింది, అయ్యా ఆయన రావాలా, నీకున్న జబ్బు పోవాలని అడిగింది. నీకేం కావాలి చెప్పు. ఆయన వస్తే ఏం, రాకపోతే నా జబ్బు కదా పోవాలా? సరే ఆయన చెప్పించి ఇక్కడ దాకా వచ్చావు ఆయన మాట కోసం, ఆయన ఏదో చేస్తాడని. ఆయన ఒక మాట చెప్పాడు కదా, చేసిపోరాదా? ఇప్పుడు ఆ మాటగా వినకుండా వెళ్ళిపోతే ఏమయ్యేది? బైబిల్ నయమాని పేరు ఉండేది కాదు. బైబిల్ నయమాని పేరు ఉండేది కాదు. ఒక్క చిన్న మాటకి లోబడి, సరే పనమ్మా నువ్వు నా చెప్పడం ఏంటి? చెప్పండి. మనం ఏమంటాం? నువ్వు ఎంత లేవు నా చెప్తావు నువ్వు అంటాం పిల్లల్ని. వాళ్ళు కరెక్టే చెప్తారు మనకి, అవునా? చాలాసార్లు పాస్గా చెప్పిన మాట ఇళ్ళలో పిల్లలు రిపీట్ చేస్తే ఏమంటాం మన వాళ్ళని? చూస్తా నీ సంగతి, ఇప్పుడు చెప్పా సరే చూస్తా కానీ అని వాళ్ళు మనం బెదరేస్తాం. కానీ ఇప్పుడు నయమాన్ ఏం చేశాడు తెలుసా? వెళ్ళిపోయి ఆ పని చేసి వచ్చాడు. మూడోసారి మునిగి లేచేలో మొత్తం శుభ్రపడ్డాడు. ఇప్పుడు ఒక రకంగా కాపాడబడ్డాడు లేదా నయమాన్? ఇక్కడ చిన్న ఇంట్లో పనిచేసే నయమాన్ ఒక ఇంట్లో పని అమ్మాయి మాట్లాడితే నయమాన్ అన్నాడే, యవ్వనస్తుని ధనవంతుడితో ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడిన ఇలా. ఇప్పుడు ఇలా మాట్లాడదాం. ఇప్పుడు యేసుక్రీస్తు యవ్వనస్తుడు చెప్పిన మాట ఒకటి చెప్తాను, అదేంటో నాకు చెప్పండి. నీకు అన్నీ బాగానే ఉన్నాయి, ఒక్కడే కొత్తగా ఉంది, అది ఒక్కటి చేసి వచ్చేయి అన్నాడు. అది వార్నింగ్, అది వార్నింగ్. ఇప్పుడు ఆ వార్నింగ్ ఆ పిల్లాడు ఏమన్నాడు? నా వల్ల కాదు. ఇప్పుడు ఈ పూట అదే వార్నింగ్ నేను కూడా చెప్తాను మీ అందరికీ. మనం అందరం మంచివాళ్ళమే, చాలా చేసాం, చాలా దూరం వచ్చాం, వర్తమానం ప్రయాణం చేసాం, చాలా త్యాగాలు చేసాం, చాలా కష్టాలు పడ్డాం, చాలా ప్రార్థనలు చేసాం, బంధువుల స్నేహితులు వదులుకున్నాం, చాలాసార్లు తిట్టించుకున్నాం, మూర్ఖులను కూడా అనిపించుకున్నాం. ఇంకా ఏదో ఒకటి ఉంది. ఆ ఒకటి ఏదో నీకు తెలుసు. ఆ ఒకటి ఎప్పుడో వెళ్తాడు నాకు ఇష్టం లేదు. వినపడలేదు. ఇప్పుడు ఇక్కడ నువ్వు వదలాలి. ఇక నీకు ఆప్షన్ లేదు, మార్గం లేదు. ఎందుకంటే ఇది చిట్ట చివరి హెచ్చరిక. ఈ కాలానికి వచ్చిన వర్తమానము ఇది కాలపు హెచ్చరిక. ఇది దాటి నీకు ఇంకొక హెచ్చరిక లేదు. హెచ్చరికలన్నీ అయిపోయినాయి. చివరి వార్నింగ్ ఇది నీకు. పెర్ల్ హార్బర్లో వాళ్ళకి ఇచ్చిన చివరి వార్నింగ్ అయితే నీకు ఇచ్చింది చివరి వార్నింగ్. ఇప్పుడు ఈ వార్నింగ్కి నువ్వు లోబడాలి. దీనికి నీకు ఆప్షన్ లేదు. నా దగ్గర ఏమి వాక్యానుసారంగా లేవో తీసేసుకో సమయం ఇదే. నేను సంపూర్ణంగా ఆయనకి లోబడాల్సిన సమయం ఇదే. నేను పరిపూర్ణంగా మారాల్సిన సమయం కూడా ఇదే. ఇక రేపు నా ఆలోచన వద్దు. నేను ఇప్పుడే, ఈ రోజే, ఈ పూటే, ఈ గడియ, ఈ క్షణమే నేను మారవలసున్నా. దేవుడి మాట నీ చెవిని పడగానే నువ్వు ఎమ్మటే దానికి లోబడాలి, ఎమ్మటే దాన్ని అంగీకరించాలి, ఎమ్మటే నువ్వు దాని ప్రకారంగా చెయ్యవలసి ఉన్నావు. ఎందుకంటే అది వార్నింగ్ అయి ఉన్నది. యవ్వనస్తుడైన ధనవంతుడికి దేవుడు ఇంకోసారి మాట్లాడా? బిలాముతో ఇంకోసారి మాట్లాడా? కయీనుతో ఇంకోసారి మాట్లాడా? చెప్పండి. సమరసితో ఎన్నిసార్లు మాట్లాడాడు? మరి మనతో ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు?
చాలాసార్లు మాట్లాడినా మనం మారలేదంటే ఆ రేడియోలో కూడా చాలాసార్లు హెచ్చరికలు వచ్చినాయి. హెచ్చరికలన్నీ ఏమంటున్నాయి? నౌకలు బయలుదేరినాయి, విమానాలు బయలుదేరినాయి, జపాన్ నుంచి వచ్చినాయి. ముందేం ఉన్నాయి? వస్తున్నాయేమో, బయలుదేరుతున్నట్టుగా అనుమానంగా ఉన్నది. కానీ ఉదయం వీళ్ళన్నీ సౌండ్లు తగ్గించి పార్టీల్లో పెద్ద పెద్ద సౌండ్లు డ్యాన్స్ వేసేటప్పుడు అక్కడి నుంచి ఏమొస్తుంది తెలుసా? బయలుదేరని మీ మీద దాడి చేయబోతున్నాయి, జాగ్రత్త పడండి. అప్పటికి వాళ్ళ స్థితి దాటిపోయారు. ముందే నుంటే మన పరిస్థితి కూడా అంతే. ముందే నుంటే సరి చేసుకుంటాం. అది వచ్చేసాక అప్పటికప్పుడు పరిగెత్తి ఏమీ చేయలేవు. బైబిల్ అంటుంది ఎక్కడున్నాడు అక్కడే ఉండాలి. ఇప్పుడు ఎలాగున్నది? చదివిన వాక్య ప్రకారంగానే మోసం చేసేవాడు మోసం అలాగే చేయని, అన్యాయం చేసేవాడు అన్యాయం అలాగే చేయని. వాళ్ళ సంగతి వదిలేసి నీ సంగతి ఏంటి, నా సంగతి. కుటుంబానికి ఒక్కడు సరిచేయబడితే వాళ్ళని చూస్తే మిగతా వాళ్ళు సరిచేయబడతారు. ఆ కుటుంబానికి మారినోడు ఎవడైతే ఒక్కడున్నాడో వాడు మిగతా వాళ్ళకి వార్నింగ్ అయి ఉన్నాడు. Amen. ఈరోజు వర్తమాన సంఘం ఒక ఊర్లో ఉండిందంటే అర్థమేంటి తెలుసా? ఆ సంఘము మిగతా సంఘాలన్నిటికీ వార్నింగ్ అయి ఉన్నది. నువ్వు నిజంగా వాక్యానుసారంగా జీవిస్తే నీవు ఇతరులకి వార్నింగ్ అయి ఉన్నావు. ఎందుకంటే అది నీవు కాదు, నీలో ఉన్న దేవుడిచ్చే వార్నింగ్ అయి ఉంది. నువ్వు జీవించే జీవితం ఇతరులకి వార్నింగ్ లాగా ఉండాలి. ఇది దేవుడిచ్చిన హెచ్చరిక కాబట్టి మనం దానికి చెవి ఇచ్చి తీరవలసిందే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.